పీకేతో టీడీపీ, లోకేష్తో ప్రశాంత్ కిషోర్ ఈ రోజున రాజుగారు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఒక ఆశ్చర్యకరమైనటువంటి అంశం. రాష్ట్ర రాజకీయాలకి దగ్గరగా గమనిస్తున్నటువంటి ప్రజానీకానికి మరొక ఆశ్చర్యకరమైనటువంటి అంశం. అంటే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు అనటానికి ఇది ఒక నిదర్శనం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి, చంద్రబాబు నాయుడు గారిని ఓడించడానికి పనిచేసినటువంటి వ్యూహకర్త అయినటువంటి ప్రశాంత్ కిషోర్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడానికి, జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి అదే ప్రశాంత్ కిషోర్ పనిచేయటం అనేటువంటిది ఆశ్చర్యకరమైనటువంటి అంశం. ఆశ్చర్యమేమి లేదు. అలా అని రాజకీయాల్లో గతంలో ఆ పార్టీ తరఫున కంటెస్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఈ పార్టీ తరఫున ఎలా అయితే కంటెస్ట్ చేస్తుంటారో, ఆ పార్టీలో గెలిచినటువంటి వాళ్ళు ఈ పార్టీలోకి వచ్చి మంత్రులు ఎలా అవుతుంటారో ఇది కూడా అలాంటిదే. అయితే కొంచెం జనరల్ గా పొలిటికల్ సిస్టమ్ ను మనం చూస్తుంటాం కాబట్టి ఇది ఒక సపరేట్ యాంగిల్. అంటే వ్యూహకర్తలు తమ తమ మనోభావాలని, తమ తమ అభిప్రాయాలని సందర్భానుసారంగా, సందర్భోచితంగా అక్కడ ఉన్నటువంటి పర్యవసానాలని, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులని బట్టి మార్చుకుంటారు అనటానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ప్రశాంత్ కిషోర్ అందరికీ తెలిసినటువంటి పేరు. ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వ్యక్తి ఒక వ్యూహకర్త. రాజకీయ ఎన్నికలలో ఒక పార్టీని గెలిపించడానికి, ఒక పార్టీని ఓడించడానికి ఎటువంటి వ్యూహాలను అవలంబించాలి, ఎటువంటి వ్యూహాలను అవలంబిస్తే గెలుపు సాధ్యం అవుతుంది, ఎటువంటి వ్యూహాలను అవలంబిస్తే అవతల వారి యొక్క ఓటమిని దగ్గర తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది అనేటువంటి అంశాల ఆధారంగా ఎప్పుడు కూడా ఇది ఒక ప్రక్రియ జరుగుతుంది. మరి అలాంటి ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వ్యక్తి గతంలో 2019 నుంచి 2019 ఎన్నికల సందర్భంలో తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని, టీడీపీని ఓడించడానికి, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయటం కోసం, వైఎస్ఆర్సీపీని గెలిపించటం కోసం అతను 2019 ఎన్నికలకు ముందు నుంచి మొన్నటి వరకు, అంటే అది 2 సంవత్సరాల లేదా 3 సంవత్సరాల తెలియదు కానీ మొత్తానికి సుదీర్ఘకాలం తాను వైఎస్ఆర్సీపీ పార్టీకి వ్యూహకర్తగా పనిచేశారు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అని అంటే ప్రశాంత్ కిషోర్ అని, ప్రశాంత్ కిషోర్ అంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక భావన కలిగింది. అంతటి ఐక్యతతో, అంతటి స్నేహభావంతో, అంతటి ఎఫెక్షన్ తో వాళ్ళు కలిసి పనిచేశారు. మరి అలాంటి ప్రశాంత్ కిషోర్ ఊహించని విధంగా, ఎవరు కూడా ఇది ఎలా ఉంటుందని అనుకోని విధంగా తను ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువగళం రథసారథైనటువంటి నవశకానికి తెలుగుదేశం పార్టీ తమ నాయకుడిగా చెప్పబడుతున్నటువంటి నారా లోకేష్ తో కలిసి ఈరోజు విజయవాడ ఎయిర్పోర్ట్ లో ఇద్దరు కలిసి ఒక ఫ్లైట్ లో రావటం, అక్కడి నుంచి దిగి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వాళ్ళు ముగ్గురు, కిలార్ రాజేష్, ప్రశాంత్ కిషోర్, నారా లోకేష్ ముగ్గురు కలిసి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళటం, చంద్రబాబు నాయుడు గారితో సుదీర్ఘంగా భేటీ కావటం. దీంతో రాజకీయంగా వీళ్ళు కలిసి పనిచేయబోతున్నారు అనేటువంటిది అర్థమైంది. అయితే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ముందున్నటువంటి టాస్క్ ఏంటి? ఎవరైతే తాను గెలిపించినటువంటి జగన్మోహన్ రెడ్డిని తను కష్టపడి, తను శ్రమటోడ్చి, తన వ్యూహాలను రచించి, తన వ్యూహాలతో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాడు. ఇప్పుడు మరోసారి తన వ్యూహాలతో, తన ఆలోచనలతో, తన ఏదైతే గతంలో తను ఎక్కడైతే గెలిపించిన వైఎస్ఆర్సీపీ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు మళ్ళీ అదే ప్రశాంత్ కిషోర్ ఓడించడానికి సిద్ధమయ్యాడు. ఆ రోజు గెలిపించాడు, ఈ రోజు ఓడించబోతున్నాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఓడించాడు, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించబోతున్నాడు. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ చేయబోతున్నటువంటి ఇది టాస్క్. అయితే చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్, ప్రశాంత్ కిషోర్ ఏం మాట్లాడుకొని ఉంటారు అని అంటే, జనరల్ గా వారి మధ్య జరిగినటువంటి సంభాషణని లేదా వారి మధ్య జరిగేటువంటి అంశాలను చూస్తే 175 నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటు సెగ్మెంట్స్ తో కలిపి
ఎలా ఎన్నికల వ్యూహానికి వెళ్ళాలి, టీడీపీ జనసేన బాండింగ్ ఎలా క్రియేట్ చేయాలి, టీడీపీ జనసేన ఓటు ట్రాన్స్ఫర్ ఎలా జరగాలి, అదేవిధంగా వీరి మధ్య ఉన్నటువంటి ఐక్యతని ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లి దాన్ని బలంగా ఉపయోగపెట్టుకోవాలి, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి లోపాలేంటి, జగన్మోహన్ రెడ్డి మీద ఏ ఇష్యూస్ లో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, మహిళల్లో ఏ రకమైనటువంటి వ్యతిరేకత ఉంది, యువతలో ఏ రకమైనటువంటి వ్యతిరేకత ఉంది, ఇతర ప్రజానీకంలో ఎటువంటి వ్యతిరేకత ఉంది, ఈ వ్యతిరేకత ఉన్నటువంటి అంశాలన్నిటినీ కూడా ఒక రిపోర్ట్ రెడీ చేశారని. ఆ రిపోర్ట్ కూడా వెరీ క్రూషియల్ గా, అంటే రాయలసీమలో ఎలా ఉంది, ఉత్తరాంధ్రలో ఎలా ఉంది, లేక కోస్తాలో ఎలా ఉంది, ఇలా 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజాభిప్రాయాలు ఏంటి, ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఏ అంశాల విషయంలో అతను వాళ్ళ ఆగ్రహంతో ఉన్నారు అనేటువంటి ఒక రిపోర్ట్ ని రెడీ చేశారని, అదేవిధంగా నియోజకవర్గాల్లో టీడీపీ ఎక్కడ పోటీ చేస్తే బాగుంటుంది, జనసేన ఎక్కడ పోటీ చేస్తే బాగుంటుంది, ఆ సీట్ల సంబంధించినటువంటి ఎలా సర్దుబాటు చేస్తే బాగుంటుంది, అదేవిధంగా ఓటు ట్రాన్స్ఫర్ అవడానికి కావాల్సినటువంటి విధి విధానాలు ఏంటి, ఎటువంటి వ్యూహాలను అవలంబించాలనేటువంటిది కూడా వారి మధ్య చర్చ జరిగినట్టుగా, వారి మధ్య ఒక అండర్స్టాండింగ్, అంటే ఆయన ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద ఒక చర్చ జరిగినట్టుగా సమాచారం అందుతుంది. అయితే వాళ్ళ ముగ్గురు మధ్య ఇదే జరిగింది అని చెప్పడానికి మన దగ్గర ఆధారాలు లేవు. మనం ఎక్కడా కూడా ఆ లోపల జరుగుతున్నటువంటి ఆ మీటింగ్ లో మనం లేము, మనం కానీ ఎవరు కూడా లేరు. అక్కడ ఉన్నటువంటి వారు ఎవరైనా బయటకు ఇచ్చినటువంటి మెసేజ్ మాత్రం మనం పరిగణలో తీసుకోవాలి. లేదా జనరల్ గా వాళ్ళు ముగ్గురు కలిసినప్పుడు వాళ్ళు ముగ్గురు ఇతర అంశాలు మాట్లాడుకోవడానికి ఏం అవకాశం లేదు. ఒక వ్యాపారం గురించి మాట్లాడుకోవడానికి అవకాశం లేదు, లేదా ఇంకొక అంశాల గురించి మాట్లాడుకోవడానికి అవకాశం లేదు. ఓన్లీ రాజకీయం గురించి మాత్రమే. ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వ్యక్తి వ్యూహకర్త కాబట్టి ఒక వ్యూహాల గురించి మాత్రమే మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వారు వ్యూహాల గురించి మాట్లాడుకున్నారు అనేటువంటిది స్పష్టం అవుతుంది రాజు గారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి మరొక కీలకమైనటువంటి అంశం, అసలు ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీతో ఎలా లింక్ అయ్యారు, తెలుగుదేశం పార్టీతో ఎలా రాగలిగారు, తెలుగుదేశం పార్టీ తోటి ఎలా సింక్రనైజ్ అయ్యారు, ఇది అందరికీ ఆశ్చర్యపోయేటువంటి అంశం. అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రశాంత్ కిషోర్ ని దగ్గరకు తీసుకురావటంలో చాలా వ్యూహాలు జరిగాయి అనేటువంటిది అర్థమవుతుంది. అయితే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ సమయంలో, అంటే జరిగినటువంటి అంశాన్ని తెలియజేద్దాం. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ జరిగిన తర్వాత నారా లోకేష్ ఢిల్లీ వెళ్ళారు. నారా లోకేష్, కిలార్ రాజేష్ వీళ్ళందరూ ఢిల్లీ వెళ్ళారు. ఆ ఢిల్లీ వెళ్ళినటువంటి సందర్భంగా ఢిల్లీలో ప్రశాంత్ కిషోర్ ని కిలార్ రాజేష్, నారా లోకేష్ సూచనలతో కిలార్ రాజేష్ ప్రశాంత్ కిషోర్ ని టచ్ చేశారని, ఆ సందర్భంగా ప్రశాంత్ కిషోర్ కూడా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అనేటువంటి దాన్ని తీవ్రంగా ఖండించడం, ఇది చాలా తప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి ఒక వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తిని ఈ రకంగా రాజకీయాల కోసం అరెస్ట్ చేయడం అనేటువంటి దాన్ని కూడా తాను తీవ్రంగా ఖండిస్తున్నాను, తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఇది నాకు కూడా స్వతహాగా చాలా బాధ కలిగించింది. రాజకీయాల్లో కొద్దిమంది వ్యక్తులే విలువైనటువంటి వ్యక్తులు ఉన్నారు, అందులో ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం అనేటువంటిది తనకు బాధ కలిగించింది. ఈ విషయంలో కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారితో అరెస్ట్ చేయడం అనేటువంటిది తీవ్రంగా వ్యతిరేకించాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దూకుడు స్వభావంతో ఆయన నిర్ణయాన్ని తీసుకున్నారు అనేటువంటి అంశాలను కూడా వారి మధ్య జరిగినటువంటి చర్చ. తర్వాత ప్రశాంత్ కిషోర్ గారు స్వయంగా లోకేష్ గారిని కలవటం, కిలార్ రాజేష్ ద్వారా ఆ మీటింగ్ ని ఏర్పాటు చేయటం, ఏర్పాటు చేసినటువంటి మీటింగ్ లో ఈ అంశాలన్నీ చర్చకు రావటం, ఆ సందర్భంగా ఇదంతా కూడా మీరే జగన్మోహన్ రెడ్డిని గెలిపించడం వల్లనే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడమే కాదు, రాష్ట్రాన్ని కూడా తీవ్రంగా అన్యాయం చేశారు, రాష్ట్ర అభివృద్ధిని నాశనం చేశారు, రాష్ట్రంలో ఈ రోజు అమరావతిని నాశనం చేశారు, పోలవరం నాశనం చేశారు, అన్ని రకాలుగా అభివృద్ధి పరంగా వెనకబడిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది అనేటువంటి వారి మధ్య చర్చ జరిగినప్పుడు, లోకేష్ అభిప్రాయాలు వ్యక్తం చేసినప్పుడు ప్రశాంత్ కిషోర్ లేదు నేను దాన్ని కరెక్షన్ చేయాలనుకుంటున్నాను అనేటువంటి అంశం తీసుకురావటం, మీరు మాతోటి కలిసి పనిచేయండి అని చెప్పటం, ఆ కలిసి పనిచేయాలనుకునేటువంటి సందర్భం వచ్చినప్పుడు కలిసి పనిచేసేటువంటి ఆలోచనలు ఇద్దరు కూడా మాట్లాడుకోవటం, ఢిల్లీలో నుంచే
ప్రశాంత్ కిషోర్ వర్క్ చేయటం మొదలుపెట్టాడు. అందులో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ సమయంలో నిజం గెలవాలి అనేటువంటి టైటిల్ ని, నిజం గెలవాలి అనేటువంటి ఏదైతే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ సందర్భంగా నిజం గెలవాలని ఏదైతే స్లోగన్ ఇచ్చారో ఆ స్లోగన్ ని ప్రశాంత్ కిషోరే తను సూచించటం, దానిని నిజం గెలవాలనేటువంటి దాన్ని బయటికి తీసుకురావటం, ఆ నిజం గెలవాలి అనేటువంటిది కూడా ఆ రోజు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా నిరసనల ప్రదర్శనలు జరగటం ఇవన్నీ చూసాం. ఆ టైటిల్ పెట్టినటువంటిది కూడా ప్రశాంత్ కిషోర్ అనేటువంటి సమాచారం. అదేవిధంగా ప్రశాంత్ కిషోర్ ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత నారా లోకేష్, కిలార్ రాయ్ వీళ్ళందరూ ఢిల్లీ వెళ్ళిన తర్వాత కిలార్ రాయేష్ త్రూ ప్రశాంత్ కిషోర్ నారా లోకేష్ ని కలిసిన దగ్గర నుంచి కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వారి మధ్య రాజకీయపరమైనటువంటి ఆ తెలుగుదేశం పార్టీ వ్యూహానికి సంబంధించినటువంటి అంశాలు చర్చ జరుగుతూనే ఉన్నాయి. అందులో భాగంగా ఆయన వర్క్ చేస్తున్నారు. దాదాపు 1 month పైగా ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీకి సంబంధించి తన వర్క్ ని కంటిన్యూ చేస్తున్నాడు, తన వర్క్ ని ఆయన నడిపిస్తున్నారు. మరి అటువంటి ప్రశాంత్ కిషోర్ ఆలోచనల నేపథ్యంలోనే మొన్న యువగళము నవశకం అనేటువంటి దానికి పిలుపునిస్తూ చెప్పడం కావచ్చు, ఆ సందర్భంగానే ఇలా ఏర్పాటు చేస్తే బాగుంటుందనే దాన్ని ఒక మెసేజ్ ఇవ్వటం కావచ్చు, ఇవన్నీ కూడా అంటే దాదాపు నెల రోజులుగా జరిగినటువంటి ప్రతి కార్యక్రమం కూడా భువనేశ్వర్ గారు ప్రజల్లోకి వెళ్ళటం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రతి అంశం కూడా పూర్తిగా అది ప్రశాంత్ కిషోర్ వ్యూహాలలో భాగంగానే జరుగుతుంది అన్నది కూడా స్పష్టం. ఇది మొత్తంగా చూసినప్పుడు ఇలా ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ ఎలా జరిగింది, ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు గారితో నారా లోకేష్తో జరిగినటువంటి మీటింగ్ లో జరిగినటువంటి అంశాలవి. అదేవిధంగా అసలు ఆయన వచ్చినటువంటి ఉద్దేశం, లక్ష్యం చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని గతంలో గెలిపించాడు 2019లో, 2024లో ఓడించడం కోసం, 2019లో చంద్రబాబు నాయుడు గారిని ఓడించాడు, 2024లో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడం కోసం ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ పనిచేస్తూ ఉన్నారు అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం రాజు గారు. సార్ దీని మీద అనిల్ గాంధీ ఉన్నారండి, తర్వాత ప్రశాంత్ కిషోర్ బయట కూడా ఉంది సార్. యా ప్లీజ్ ప్లే. I met Chandrababu Naidu. This was a courtesy meeting, long overdue. I told him that I will come and meet. I am moving back. Please. కిందసారి ప్రశాంత్ కిషోర్ గారి గురించి ఏం మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, వీళ్ళు ఏం మాట్లాడారు? బీహార్ రోడ్ ఇక్కడికి వచ్చి ఏం పీకుతాడు, బీహార్ రోడ్ ఆట కట్టం తోలు తీస్తా, అది చేస్తా ఇది చేస్తా అని మాట్లాడారు. బీహార్ రోడ్కి ఇక్కడేం పని అని చెప్పి మాట్లాడాడు. లోకేష్ గారు ఏం మాట్లాడాడు? మాకెవడు సలహాలు అక్కర్లేదు, మేము ప్రజలు నమ్ముకున్నాం అని చెప్పి మాట్లాడారు. మరి ఇవాళ ఎవరు నమ్ముకున్నారు? మేము చీకొడితే బయటికి పోయినోండి బతిమాలి తెచ్చుకుని వీళ్ళ పార్టీ కార్యకర్తల మీద వీళ్ళకి నమ్మకం లేదనుకుంటా, అందుకే ప్రశాంత్ కిషోర్ని పెట్టుకున్నారు బీహార్ నుంచి అన్నారు. మళ్ళీ ఇవాళ ఏంటి అంటే పార్టీ కార్యకర్తల మీద నమ్మకం లేదు, పవన్ కళ్యాణ్ మీద నమ్మకం లేదు, మళ్ళీ వీళ్ళని తెచ్చుకున్నారు. నీ దగ్గర డబ్బు ఉంది, పాపపు సొమ్ము ఉంది కాబట్టి డబ్బులు ఇచ్చి 1కి 10 మంది కన్సల్టెంట్ని పెట్టుకోగలవు, లేదా పొత్తుదారులను తెచ్చుకోగలవు, భాగస్వామ్యాలను తెచ్చుకోగలవు తప్పితే జనం ఓట్లు తెచ్చుకోవడం అనేది. రాజు గారు, అదే సార్ పేర్ని నాని వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ఇది 2019 ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు చేసిన కామెంట్స్. బీహార్ గ్యాంగ్ నుండి తెచ్చారు, బీహార్ రౌడీస్ వచ్చి ఇక్కడ ఎన్నికలు ఎలాంటి ప్రభావితం చూపించలేరు అనేది. ఎందుకంటే ఆ రోజు ప్రశాంత్ కిషోర్ చేస్తున్నటువంటి స్ట్రాటజీస్ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎంతో బలంగా ఉపయోగపడినాయి. ఆ బలంగా ఉపయోగపడినటువంటి సందర్భంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆ రోజు వారిద్దరి మధ్య టీడీపీ వైఎస్ఆర్సీపీ మధ్య పోటీ జరుగుతున్న నేపథ్యంలో టీడీపీ అటువంటి కామెంట్స్ ని, అటువంటి వ్యాఖ్యలు చేసింది ప్రశాంత్ కిషోర్ విషయంలో. అది కామన్, ఎందుకంటే ఆ రోజు వాళ్ళిద్దరి మధ్య ప్రత్యర్థులు కాబట్టి వారిద్దరి మధ్య అటువంటి విమర్శలే కొనసాగుతాయి. బట్ ఇప్పుడు అదే ప్రశాంత్ కిషోర్ ని తెలుగుదేశం పార్టీ
ఇది చేసుకుంది. ఒక వ్యక్తి ఎందుకు తిడతాడు? అతని వల్ల తనకు నష్టం జరుగుతుంటానో, అతని వల్ల తన పార్టీకి నష్టం జరుగుతుంటానో, అతని వల్ల తన వ్యవస్థలకు నష్టం జరుగుతుంటానో తన విమర్శలు కొనసాగిస్తారు. ఇది కూడా అటువంటి విమర్శలే కొనసాగించారు అనుకోవాలి. ఇక ఇది వ్యూహానికి ప్రతి వ్యూహం అని ఎలా చెప్తున్నానంటే, వ్యూహం సినిమా ఇంకా రిలీజ్ కాలేదు, వ్యూహం సినిమాకు బ్రేక్ పడింది, కానీ ప్రతి వ్యూహం సినిమా రిలీజ్ అయిపోయింది. ప్రతి వ్యూహం సినిమా 100 days సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. 100 days బ్లాక్ బస్టర్ హిట్ ఎలా అయిపోయింది అనంటే, మీకు ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వ్యక్తికి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి ప్రతి కదలిక తెలుసు, ప్రతి నాయకుడి యొక్క శక్తి సామర్థ్యాలు తెలుసు, ప్రతి నియోజకవర్గము, ప్రతి మండలము, ప్రతి జిల్లాలో ఉన్నటువంటి సమీకరణాలు, కుల మత ప్రాంత సమీకరణాలు తెలుసు, అక్కడ ఉన్నటువంటి ప్రజల భావోద్వేగాలు సెంటిమెంట్స్ తెలుసు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు మూడు అంటే మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేటువంటి కూడా ఇవన్నీ తెలిసినటువంటి వ్యక్తి ప్రశాంత్ కిషోర్. మరి అలాంటి ప్రశాంత్ కిషోర్ని తెలుగుదేశం పార్టీలో చూడటంతో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఒక్కసారిగా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేటువంటి పరిస్థితి. అంటే ఇది ముందు అంగీకరించకపోవచ్చు. ఎందుకు అంగీకరించాలనంటే, ఏమైంది అతను ఉంటే ఎందుకు పోతే ఎందుకు, మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా. 2019లో కూడా తెలుగుదేశం పార్టీ కూడా అలాగే అనుకుంది, ఏమైంది ప్రశాంత్ కిషోర్ ఉంటే ఏమైంది అనుకున్నారు. కానీ ప్రశాంత్ కిషోర్ కొట్టినటువంటి దెబ్బ జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి చూస్తే 151 స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలవటం, 23 స్థానాలకు పరిమితమైనటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ. దాంతో తెలుగుదేశం పార్టీకి కూడా అప్పుడు మైండ్ బ్లాంక్ అయింది. ప్రస్తుతం మరి అటువంటి ఇది రివర్స్ అవబోతుంది, ఊహించినటువంటి పరిణామాలు. జనరల్ గా అక్కడ చేసినటువంటి పొలిటికల్ ఫార్ములా ఏదైతే రాజకీయపరమైనటువంటి ఒక ఎలక్షన్ ఫార్ములా అంతా ఆయన తయారు చేశాడో, ఆ ఫార్ములా వల్ల వైఎస్ఆర్సీపీ గెలిచింది. ఇప్పుడు ఆ ఫార్ములా మొత్తం తెలిసినటువంటి వ్యక్తి ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీలో పనిచేయబోతున్నాడు. కాబట్టి ఇది ఒక బలమైనటువంటి ఇది కావచ్చు. అయితే దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు అంత తేలిగ్గా చూస్తారా, జగన్మోహన్ రెడ్డి గారు అంత తేలిగ్గా ఊరుకుంటారా అని అంటే నాకు ఇక్కడ ఒక సందేహం ఉంది, నాకు ఇక్కడ ఒక అనుమానం కూడా ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినట్టుగా ప్రశాంత్ కిషోర్ ను కూడా అరెస్ట్ చేయకపోవడానికి గల కారణాలు కనపట్టలేదు. ప్రశాంత్ కిషోర్ ను కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టొచ్చి 100 రోజుల పాటు ప్రశాంత్ కిషోర్ ను కనుక నిర్బంధిస్తే, ప్రశాంత్ కిషోర్ ను కనుక అరెస్ట్ చేస్తే తెలుగుదేశం పార్టీకి రాజకీయ వ్యూహాలు ఉండవు. కావున అందుకని ఆ రాజకీయ వ్యూహాలు లేకుండా చేయాలి అని అంటే, రాజకీయ పరమైనటువంటి వాళ్ళకి స్ట్రాటజీస్ లేకుండా చేయాలి అని అంటే ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేస్తే 100 days ఒక 3 నెలలు బెయిల్ రాకుండా చేస్తే ఆయన జైల్లో ఉంటే పెద్ద ఇష్యూ ఉండదు. అందుకని ఇది ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, లేదా పార్టీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేదా ఇతర నాయకుల ఆలోచనలు కూడా అసలు ప్రశాంత్ కిషోర్ ని అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఎలా ఉంటుంది అన్నది కూడా ఆలోచించవచ్చు. అలాంటి ఆలోచనలు చేసి కూడా ఊహించని విధంగా అలాంటి అడుగులు కూడా వేయొచ్చు. అలాంటి అడుగుల ద్వారా కూడా నిర్ణయాలు తీసుకొని ఊహించినటువంటి రాజకీయ సమీకరణాలని మార్చడంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఊహకు అందనటువంటి నిర్ణయాలు తీసుకోవటంలో ఆయన సిద్ధహస్తుడు. కాబట్టి ప్రశాంత్ కిషోర్ ను కూడా అరెస్ట్ చేస్తారేమో అనటంలో నాకైతే అతిశయోక్తిగా కనపట్టలేదు. సరే, ఇది ఒక ఇప్పుడు కూడా ఇవన్నీ ఒక గేమ్ అనమాట. పొలిటికల్ అనేది ఇప్పుడు గేమ్ లాగా ఉన్నాయి. ఆ గేమ్ లో ఇవన్నీ కూడా భాగంగా ఉండొచ్చు. కానీ ఇక్కడ పర్టికులర్ గా ఏంటంటే, మీరు అన్నట్టు పేరు నాని గారు మాట్లాడింది, పేరు నాని గారిది కూడా అసహనం. ఏంటి ఆయన ఆ రోజు అటు తిట్టారు, ఈయన ఈ రోజు అటు పెట్టారు అని అంటున్నారు. అంటే ప్రశాంత్ కిషోర్ ని మేము మేము తని తగలేసాము లేదా మేము పంపించామంటున్నారు. ప్రశాంత్ కిషోర్ ని పంపించింది లేదు, ప్రశాంత్ కిషోర్ ని తని తగలేసేది లేదు. ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వ్యక్తి తన రాజకీయ వ్యూహాలతో తాను గెలిపించిన తర్వాత తను ఒక పొలిటికల్ పార్టీకి పెట్టాలని, ఒడిశాలో పనిచేయాలని, ఇట్లా అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం, ఆ నిర్ణయాలన్నీ సఫలీకృతం కాకపోవటం, మరలా తాను ఢిల్లీ వేదికగా తన అడుగులు వేయటం, ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరగటం, ఈ సందర్భంగా నారా లోకేష్, కిలార్ రాజేష్ మాట్లాడుకొని కిలార్ రాజేష్ త్రూ ప్రశాంత్ కిషోర్ ను అప్రోచ్ అవటం, ప్రశాంత్ కిషోర్ అడుగులు వేసి ముందుకు వచ్చి వీళ్ళందరూ కలిసి దాదాపు 4 రోజులుగా పనిచేయటం, ఇవన్నీ ఒక సమీకరణాల్లో భాగంగా చూడాలి. ఇవన్నీ ఒక వ్యూహాల్లో భాగంగా చూడాలి.
ఖచ్చితంగా ఏదైతే నారా లోకేష్ అనేటువంటి వ్యక్తి అడుగులు చాలా వేగవంతంగా పడుతున్నాయి. నారా లోకేష్ అనేటువంటి వ్యక్తి పాదయాత్ర ముగింపు సభ ద్వారా నవశకానికి నాంది పలుకుతూ తెలుగుదేశం పార్టీలో పట్టాభిషిక్తుడయ్యాడు. పార్టీ పరంగా తను పూర్తి బాధ్యతల్ని తన మీద పెట్టుకొని నారా నందమూరి కుటుంబాల ఆధ్వర్యంలో, తెలుగుదేశం పార్టీ మొత్తం శ్రేణుల ఆధ్వర్యంలో, అదేవిధంగా తమ పొత్తులో భాగస్వామ్యమైనటువంటి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఆయన పట్టాభిషేకం జరిగింది. నేను అదే చెప్పాను, ఆయన ముగింపు సభ కాదు, తెలుగుదేశం పార్టీని నడిపించడానికి మరొక 30 సంవత్సరాల పాటు 40 సంవత్సరాల పాటు తనని పట్టాభిషిక్తుడు చేశారు. తన పట్టాభిషేకం అనేటువంటిది అక్కడ వేదికగా జరిగింది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. సరే, ఏదేమైనప్పటికీ ఇక్కడ మనం గమనించినప్పుడు పట్టాభిషేకం జరిగిన వెంటనే, అంటే 3 రోజుల వ్యవధిలోనే ప్రశాంత్ కిషోర్ ని వెంట పెట్టుకోవటం, ప్రశాంత్ కిషోర్ ని చూపించటం ద్వారా, ప్రశాంత్ కిషోర్ ని మెసేజ్ పెట్టడం ద్వారా నిజంగా అది ఒక దాన్ని ఏమంటామంటే ప్రశాంత్ కిషోర్ ని నారా లోకేష్ ఇద్దరు కలిసి అలా తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీలో కలిసి పనిచేసే విధంగా చూపించడం అనేటువంటిది నిజంగా వైఎస్ఆర్సీపీకి షాక్ లాంటిది. వైఎస్ఆర్సీపీ ఊహించినటువంటి షాక్ గురైంది. వైఎస్ఆర్సీపీ పార్టీకి కోలుకోలేనటువంటి దెబ్బ తగులుతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇప్పుడు పెద్ద పెను ప్రమాదం ఉంది. ఆ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్నటువంటి పెద్ద పెను ప్రమాదం ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో బదిలీలు జరుగుతున్నాయి, రాజకీయ మార్పులు జరుగుతున్నాయి. ఎవరైతే ఎమ్మెల్యేలు మారుస్తూ ఉన్నారు, కొంతమందిని తొలగిస్తూ ఉన్నారు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ పార్టీలో ప్రస్తుతం అంతర్గతంగా పెద్ద కుమ్ములాటలు జరుగుతున్నాయి. మరి అటువంటి కుమ్ములాటలు అంతర్గతంగా ఒక యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ ఇక్కడ కనపడిన వెంటనే ఎవరైతే అక్కడ బాధతో ఉన్నారో, ఎవరైతే ఆవేదనతో ఉన్నారో, ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో, ఎవరైతే ఆగ్రహంతో ఉన్నారో వాళ్ళందరూ కూడా వెంటనే ప్రశాంత్ కిషోర్ ని టచ్ చేయడం, తెలుగుదేశం పార్టీతో టచ్ చేయడానికి వాళ్ళకి రూట్స్ త్వరగా దొరకవు. కానీ ప్రశాంత్ కిషోర్ తోటి వాళ్ళందరూ గతంలో వర్క్ చేశారు, వాళ్ళందరూ ఆయనతో షేర్ చేసుకుని ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ వెంటనే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ రూట్ లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రశాంత్ కిషోర్ యొక్క శక్తి సామర్థ్యాలు తెలిసినటువంటి ఆ నేతలు, ఆ నాయకులు, వైఎస్ఆర్సీపీ గెలిచిన నాయకులందరూ కూడా ఒక్కసారిగా డేలా పడేటువంటి అవకాశం ఉంది. ఒక్కసారిగా వారు ఒక ఆందోళన చెందేటువంటి అవకాశం ఉంది. దెబ్బ మీద దెబ్బ అన్నట్టుగా, గోటి దెబ్బ మీద మరొక రోకలి దెబ్బ అన్నట్లుగా ఇప్పుడు వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మార్పులు చేర్పుల ద్వారా గోటి దెబ్బ తగులుతా ఉంటే దాని మీద ప్రశాంత్ కిషోర్ అనేటువంటి రోకలి దెబ్బ తగులుతున్నటువంటి పరిస్థితిని మనం చూడాలి, దానికి అంచనా వేసుకోవాలి. సరే, దీనికి సంబంధించి అనిల్ ఉన్నాడు, అనిల్ అప్డేట్స్ అనేది తీసుకుందాం. అనిల్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అనిల్. ఏంటి మొత్తానికి ఊహించినటువంటి షాక్? ఇటు వైఎస్ఆర్సీపీకి షాకే, తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కూడా షాకే. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ఊహించలేదు. కాకపోతే మనం చెప్పాం, మనకు ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి సమాచారం, నీకున్న ప్రాథమికమైనటువంటి సమాచారం బేస్ చేసుకొని చెప్తే దానికి ఉన్న కొంత ఏదో 2 పాయింట్లు చెప్పగలిగాం. బట్ మనం కూడా దాన్ని క్లారిటీగా డిక్లేర్ చేయలేదు. బట్ ఈరోజు దాన్ని క్లారిటీగా వాళ్ళు డిక్లేర్ చేశారు. సరే, కలిసి వెళ్తూ అంటే దీని వ్యూహాలని, అంటే ప్రశాంత్ కిషోర్ ప్రతివ్యూహాలు తెలుగుదేశం పార్టీతో కలవటం, ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలా చూస్తుంది, ఎలా భావిస్తుంది, దీనివల్ల జరిగేటువంటి మంచి ఏంటి, చెడు ఏంటి? రాజకీయాలు ఎప్పుడు నిన్నలాగా ఈ రోజు ఉండవు సార్, ఈ రోజులాగా రేపు ఉండవు. అందుకు నిదర్శనమే అనేక రకాల మార్పులు చేర్పులు. ఏదైతే ఉందో ఇందాక మీరు ఒక మాటలో చెప్పారు, 2019లో జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఈ రోజు ఆయన గద్దె దింపడానికి పనిచేయడానికి సిద్ధమైన పరిస్థితి. ఆయన కేవలం పొలిటికల్ స్ట్రాటజిస్ట్ మాత్రమే. ఆయనకి రాజకీయ సంబంధాలతో ఎలాంటి అంశమే లేదు. ఎందుకంటే ఆయన తనకున్న వ్యూహాలను ఏవి అమలు చేస్తే ఎవరు గెలుస్తారు, ఏవి ఇంప్లిమెంట్ చేస్తే ఎలా ముందుకెళ్తారు, వీటిని మాత్రమే చెప్పగలుగుతారు. ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఫిజికల్ గ్లామర్ ఎక్కడా కనపడదు ఫీల్డ్ లో. కానీ తెర వెనుక నడిపించగలిగిన శక్తి సామర్థ్యాలు అతనికి ఉన్నాయి. ఆ శక్తి సామర్థ్యాలు అవునన్నా కాదన్నా ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీని గెలిపించడానికి మొదటిసారి ఉపయోగపడ్డాయి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి ఉపయోగపడ్డాయి. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్లో మళ్ళీ తృణమూల్ కాంగ్రెస్ ని గెలిపించడానికి ఉపయోగపడ్డాయి. ఆ తర్వాత ఢిల్లీలో ఎవరైతే ఉన్నారో కేజ్రీవాల్ గెలిపించడానికి ఉపయోగపడ్డాయి. ఇలా దేశంలో ఒక సంచలనాత్మకంగా స్ట్రాటజిస్ట్ గా
ప్రశాంత్ కిషోర్ కి అవునన్నా కాదన్నా పేరు ఉంది. అలాంటి నా వ్యక్తి ఒక విషయం చెప్పాలి సార్, చంద్రబాబు అరెస్ట్ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలలో తెలుగుదేశం పార్టీ నేతలను ఆయన అప్రోచ్ అయ్యాడు. జరిగిన పరిణామం అంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసం తెర వెనుక ఆయన పని చేయడానికి సిద్ధమై కొంత వర్కౌట్ చేస్తారు, తనకు సంబంధించిన వ్యక్తుల చేత పని చేపిస్తున్నారు. అయితే ఆ మధ్యలో వచ్చినటువంటి గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో, చంద్రబాబు అరెస్ట్ నేపథ్యం కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, కొంత ఇద్దరి మధ్య అగాధాన్ని పెంచిన పరిస్థితి, అభిప్రాయ భేదాలు కూడా తలెత్తిన తర్వాత ఇప్పుడు రాష్ట్రానికి జరుగుతున్న అనేక అంశాలలో ఆయన ఫిజికల్ లెవెల్లో గ్రౌండ్ లో పరిశోధన చేసిన తర్వాత ఉన్న రిపోర్ట్స్ ఆధారంగా తన ఆలోచనలో ఒక మార్పు తెచ్చుకుని ఎవరైతే ఉన్నారో ఒక విజనరీ లీడర్ గా భవిష్యత్తుకి ఎంతో కొంత మార్గం వేసి గతంలో అనేక రూపాలలో పనిచేసి సమర్థవంతమైన నాయకుడు గుర్తింపు పొందిన జాతీయ స్థాయిలో ఉన్న అతి కొద్ది మందిలో చంద్రబాబు ఒకరు. ఆ విషయాన్ని ఆయన గుర్తించిన తర్వాత తెలుగుదేశం పార్టీ నేతల్ని అప్రోచ్ అయ్యారు ఢిల్లీలో లోకేష్ ఉన్న సమయంలో వేరే కొందరు వ్యక్తుల ద్వారా. ఆ అప్రోచ్ కి 1-2 రోజులు కొంత తర్జన భర్జన కూడా జరిగింది, కలవాలా వద్దా లేదా అని. ఆ జరిగిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత లోకేష్ ఇందాక మీరు చెప్పినట్లు ఆయనకి సన్నిహితులుగా ఉండేటువంటి రాజేష్ ద్వారా, కిలారి రాజేష్ ద్వారా ఎవరైతే ఉన్నారో ప్రశాంత్ కిషోర్ మొదటిసారి వారి మధ్య ఒక చర్చా మీటింగ్ జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజులు డిస్కషన్ జరిగిన తర్వాత దాదాపు 2 నెలలకు పైగా ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీ కోసం చంద్రబాబు నాయకత్వాన్ని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అప్పగించడం కోసం పనిచేస్తున్నారు. దీన్ని తెర వెనుక ఆ పార్టీ కొంత గోప్యంగా ఉంచింది. అయితే ఏది దాగదు, రాజకీయాల్లో ఏ అంశం కూడా ఎక్కువ రోజులు దాగదు కాబట్టి ఇది కూడా ఇటీవల బయటకు వచ్చింది. అయితే ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాట ఒకటే, కేవలం ఒక అనుభవజ్ఞుడైనటువంటి నాయకుడి కోసం పనిచేయాలనుకుంటున్నాను, ఆ నాయకుడి కోసం ఆలోచనలు పంచుకోవాలనుకుంటున్నాను అనే మాటని ఇందాక కూడా చెప్పినట్లు మనకు తెలుస్తా ఉంది. అంటే ఇదే అంశాన్ని లోకేష్ తో తొలిసారి భేటీలో కూడా ఆయన చెప్పినట్టు గతంలో కొన్ని పొరపాట్లు జరిగినాయి, దాన్ని సరిదిద్దడానికి. వీటన్నిటికీ మించిన ఇంకొక నిజం ఏంటంటే 2019 ఎన్నికలకు ముందు అంటే 2017-18 లోపే ఆ సమయం మధ్యలోనే వైసీపీకి అసోసియేట్ కాకముందే ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీని కలిశారు. తెలుగుదేశం పార్టీలో ముఖ్యంగా కీలకంగా ఉన్న కొంతమంది వ్యక్తులతో చర్చలు జరిపారు. ఆ సమయంలో స్ట్రాటజిస్టుల పట్ల పెద్ద నమ్మకం, విశ్వాసం లేని టీడీపీ ఆయన్ని పక్కన పెట్టింది. ఆ తర్వాత మాత్రమే ఆయన ఎక్కడైతే ఉన్నారో ఏపీలో అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి వైసీపీని టచ్ చేయటం, వారి మధ్య రిలేషన్ ఏర్పడడం, ప్రశాంత్ కిషోర్ వ్యూహాల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక గ్లామర్ ఉన్నప్పటికీ తన వ్యూహాల ద్వారా ఆయన సమర్థవంతంగా మెజార్టీని తెచ్చుకోగలిగారు. అయితే ఇప్పుడు సీన్ మారింది. ఆ 2019లో ఉన్న పరిస్థితుల పరిణామాలు వేరు, ఇవాళ ఉన్న పరిస్థితులు పరిణామాలు వేరు. ఏదైతే ఉందో పీకే తన వైసీపీని పూర్తిగా వదిలేడు. ఇంకొక విషయం కూడా చెప్పాలి సార్, బీఆర్ఎస్ కు కూడా పీకే ఎలక్షన్ క్యాంపెయిన్ చేయడానికి, స్ట్రాటజీ చేయడానికి ముందుకు వెళ్ళినప్పటికీ కూడా అక్కడున్న ఆ పార్టీ విధానాలు అంటే ఐడియాలజికల్ గా ఒకళ్ళు చెబితే వినే పరిస్థితి లేదు. ఆ పార్టీ కొంత గ్రౌండ్ లో ఇబ్బంది పడుతున్న పరిస్థితిని చెప్పే ప్రయత్నం చేస్తే అక్కడున్న సీఎం అప్పటికి కేసీఆర్ గారు ఒప్పుకోకపోవడం, బీఆర్ఎస్ నేతలు ఒప్పుకోకపోవడంతో ఆయన కూడా బీఆర్ఎస్ కూడా నేను చేయనంటూ బయటకు వచ్చేసారు. ఆ విషయం కూడా చాలా కొద్ది మందికే తెలుసు. పూర్తిగా దూరమైన తర్వాత ఏం జరిగిందో ఫలితాలు మనం చూసాం. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేయడానికి పీకే కొంత ఆసక్తి చూపారు. దీని అందరికీ ఒకటే ఒక కారణం, ఒక విజనరీ లీడర్ గా దేశంలో కొంత సీనియారిటీ, దేశ రాజకీయాలను ప్రభావితం చేయగలిగిన వ్యక్తుల్లో ఉన్న చంద్రబాబు ఒక్కరు మాత్రం అలాంటి వ్యక్తి ఈ రోజు ఇలాంటి ఇబ్బందులు పడడం ఏంటి అనేది చూసిన తర్వాత ఆయన తన ఐడియాలజికల్ గా ఒక మార్పు తెచ్చుకొని తెలుగుదేశం పార్టీతో అసోసియేట్ అవడాన్ని మనం చూసాం. ఆ విషయాన్ని కూడా పార్టీలో ఉన్న కీలక వ్యక్తుల సన్నిహితుల ద్వారా కూడా తెలుస్తోంది. ఇవాళ ఏపీలో ఇక ఎలాంటి ప్రభావం ఉండబోతుందంటే, ఎందుకంటే మంత్రి అంబటి రాంబాబు గారు కావచ్చు, లేదంటే పేర్ని నాని ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రి గారి మాజీ మంత్రి పేర్ని నాని గారి వ్యాఖ్యలు చూసినప్పుడు మనకు అర్థమవుతుంది సార్, ఎందుకంటే ఎంత ఫ్రస్ట్రేషన్ కి వెళ్ళారు. అవునన్నా కాదన్నా తెలుగుదేశం పార్టీ వ్యూహాలకు పదును పెడతా ఉంది. గతంలో కోల్పోయినటువంటి తన వ్యూహాలను, అస్త్రాలను సిద్ధం చేసుకుని ముందుకు వెళ్తా ఉంది. ఒకే ఒక విషయం చెప్తాను సార్, చంద్రబాబు గారు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నారా లోకేష్ ఒక ట్వీట్ చేశారు, ఇక యుద్ధం మొదలైంది. ఆ రోజు ఎవరికి అర్థం కాల ఆ యుద్ధం ఎక్కడ మొదలైంది, ఎలా మొదలైంది, ఏం చేయబోతా ఉన్నారనేది. అది ఈ రోజు తేటతెల్లమైంది. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం పనిచేశారో ఆ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి సీట్ నుంచి దించడానికి ఈ రోజు తెలుగుదేశం పార్టీతో పనిచేయడానికి ముందుకు వచ్చారు. టీడీపీ జనసేన కూటమి లక్ష్యంగా, గెలిపే ముఖ్యంగా కూడా ఆయన అడుగుల ప్రయాణం కావచ్చు, ఆలోచనలు కావచ్చు, ఇక శ్రీకారం చుట్టూ ఇప్పటికే పనిచేశారు. కొన్ని స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేసి ముందుకు వెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది వింటున్నారు. ఇది ఖచ్చితంగా ఎవరైతే వైసీపీ బలం ఏంటి, బలహీనత ఏంటో గ్రౌండ్ లెవెల్ నుంచి పై స్థాయి వరకు తెలిసిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఆ వ్యక్తి పీకే మాత్రమే. అలాంటి పీకే ఈ రోజు తెలుగుదేశం పార్టీతో కలిసి నేను నడుస్తానని రావటం, తెలుగుదేశం పార్టీని స్వాగతించడం, కలిసి ముందుకు వెళ్ళడం, వారి మధ్య చర్చలు జరగడం అనేది ఏపీ రాజకీయ ముఖ చిత్ర మార్పుకి ఈ రోజు ఒక నాంది కాబోతా ఉంది.
ఖచ్చితంగా ఇది తీవ్ర ప్రభావం ఎన్నికల్లో చూపే అవకాశాలు చాలా బలంగా కనిపిస్తా ఉన్నాయి. ఇప్పటికే అభ్యర్థుల మార్పుతో కొంత అనేక రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి వైసీపీకి ఇప్పుడు ఈ కొత్త అంశాలు రాజకీయంగా ఇందాక మనం చెప్పాం, నిన్న ఈ రోజు లాగా ఉంటుంది, ఈ రోజు రేపు లాగా ఉంటుంది. ఆ మార్పుకు అనుగుణంగా ముందుకు వెళ్లే క్రమంలో వైసీపీ ఆలోచనలు అందిపుచ్చుకోవడంలో కొంత వెనకబడింది. టీడీపీ ఆ అవకాశాలను అందిపుచ్చుకొని వస్తున్నటువంటి అంశాలను ముందుకు వెళ్తా ఉంది. ఇప్పటికే జనసేన టీడీపీ పొత్తుతో పెద్ద ఎత్తున ఇంపాక్ట్ రాష్ట్రం మీద కనబడతాంటే వైసీపీకి బలంగా ఖచ్చితంగా వైసీపీని అధికారంలోకి తెచ్చాడన్న గొప్ప కీర్తి ప్రతిష్టలు ఉన్నటువంటి పీకే ప్రశాంత్ కిషోర్ ఆ జగన్మోహన్ రెడ్డి గారిని కాదనుకొని ఎవరైతే ఉన్నారో కష్టాల్లోనూ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక నాయకుడి కోసం పనిచేయడానికి రావడం అనేది ఆ పార్టీ శ్రేణులకు నిరాశపరిస్తే తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇక ఏదంటారు, ఇందాక మంత్రి గారు మాజీ మంత్రి పేర్నాని కావచ్చు, అంబటరాంబాబు గారు ఆ రోజు బీహార్ అన్నారు, ఇటలీ అన్నారు, ఇంకోటి అన్నారు. ఒక్క విషయం చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి గారిని అనేక రకాల మాట్లాడిన బొత్స సత్యనారాయణ గారు ఇలా అక్కడ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్ లో ఉన్నాడు, ఇలా అనేక మంది నాయకులు ఉన్నారు. ఖచ్చితంగా రాజకీయాలలో విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటారు, అవసరాలను బట్టి హక్కును కూడా చేర్చుకునే పరిస్థితులు మనం ఎన్నో సందర్భాల్లో చూసాం. ఇది దేశంలో సహజ సిద్ధంగా జరిగే ప్రక్రియ. ఖచ్చితంగా ఇది ఇంపాక్ట్ చూపే అవకాశం లేదు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి స్ట్రాటజిస్ట్ గా ఉన్నటువంటి రాబిన్ శర్మతో పాటు సహచరుడిగా ఇప్పుడు పీకే యాడ్ అయ్యారు. వీటన్నిటికీ మించి చంద్రబాబే పెద్ద వ్యూహకర్త, అవునన్నా కాదని. అయితే సమకాలీన రాజకీయ పరిస్థితులు, పరిణామాలు, ఈ సోషల్ మీడియా డిజిటల్ ఇంపాక్ట్ పెరిగిన తర్వాత కొంత ఐడియాలజికల్ గా ముందుకు వెళ్ళడానికి మరో నలుగురు ఉంటే మంచిదనే ఆలోచనే. కానీ ఖచ్చితంగా చంద్రబాబు 20 ఏళ్ల భవిష్యత్తుని ఈ రోజు అంచనా వేసి ఒక నిర్ణయం చేయగలడు. అలా ఆయన పరిపాలనలో అనేక అంశాలు మనం చూసాం, రాజకీయ ఎత్తుగడలు చూసాం. కాలం ఒకలాగా ఉండదు కాబట్టి ఈ రోజు కొంత డౌన్ లో ఉండొచ్చేమో, కానీ ఈ రోజు రేపు కూడా ఇలానే ఈ రోజు లాగానే ఉంటుంది అనేది ఖచ్చితంగా అవాస్తవం. రాజకీయాల్లో అది ఎప్పటికీ కొనసాగదు. ఆ మార్పు అనేది ఎప్పటికప్పుడు నిరంతర ప్రక్రియలా జరుగుతుంది. అయితే ఈ రోజు పీకే రావడం వల్ల వైసీపీకి ఖచ్చితంగా ఒక డిసప్పాయింట్ డే అయితే టీడీపీ శ్రేణులకి ఇది ఒక అడ్వాంటేజ్ డే గానే మనం చెప్పాల్సిన పరిస్థితి. ఇప్పటికే జనసేన టీడీపీ కూటమి సంయుక్తంగా ముందుకెళ్ళటం, యువగాల్లో సక్సెస్ అవడం, నవశకం సభ సూపర్ స్పీడ్ లో బొమ్మ బ్లాస్టర్ అంటూ కూడా ఆ పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నప్పుడు ఇక అడిషనల్ గా పీకే ప్రశాంత్ కిషోర్ తన వ్యూహాలతో, ఎందుకంటే సక్సెస్ రేట్ కూడా చాలా మనం చూడాలి సార్. పీకే ఒకసారి చేయేశాడంటే, పట్టుకున్నాడంటే అధికారం వచ్చే పార్టీ వైపే వెళ్తాడు అనేది అతనుకున్న ఒక ముద్ర కూడా ఉంది. ఖచ్చితంగా ఏపీ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కూటమి సక్సెస్ గా ప్రభావవంతంగా చూపే అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే తన ఐడియాలజీస్ ని మరింత ఇంప్లిమెంట్ చేసి ఆ పార్టీకి దక్కే విజయానికి మరింత విజయాన్ని జోడించడానికి పీకే ఐడియాలజికల్ గా ఉపయోగపడతారంటూ ఎలాంటి సందేహం లేదు. ఖచ్చితంగా సుదీర్ఘమైన భేటీ జరిగింది. 3 గంటల పాటు అనేక రకాల అంశాలపైన చర్చించారు. రాష్ట్రంలో ఉన్న క్షేత్రస్థాయిలో ప్రతి అంశాన్ని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. సార్ అనిల్, అంటే జనరల్ గా ఇక్కడ ఇంకొక అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ప్రశాంత్ కిషోర్ ఎవరైతే గెలిచేటువంటి అవకాశాలు ఉందో ఆ గెలిచేటువంటి అవకాశం ఉన్న పార్టీ వైపు ఉంటాడు. ఆ పార్టీ వైపు ఉండటంతో అది గెలవటం అనేటువంటి జరిగిన తర్వాత ఆ గెలుపుని తన అకౌంట్ లో వేసుకుంటారు. ఇది ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీలో, వ్యూహంలో భాగంగానే ఉంటుందనేది కూడా విమర్శలు ఉన్నాయి. దాన్ని ఎలా చూడాలి అంటే 2019లో అప్పుడు టీడీపీ మీద వ్యతిరేకత ఉండటం, దాన్ని ప్రశాంత్ కిషోర్ యాడ్ అవటం అనేది ఒక అంశం. ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ మీద వ్యతిరేకత ఉన్నది, టీడీపీ జనసేన కలిసిన తర్వాత గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేటువంటి అంశాలు వచ్చిన తర్వాత మరి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ మరలా ఇటు టైఅప్ అవటం అనేది చూసినప్పుడు గెలిచేటువంటి గుర్రాన్ని ఎక్కేటువంటి వ్యక్తి ప్రశాంత్ కిషోర్ అనేది దాన్ని ఎలా చూడాలంటావు? ఖచ్చితంగా మనకు నానుడు ఉంది సార్, పారే నీళ్ళ వైపే పరిగెత్తాలి అని ఉంటుంది. ఖచ్చితంగా స్ట్రాటజిస్ట్ అయినా ఇంకో రాజకీయ నాయకుడైనా గెలిచే వారి వైపే ఉంటారు. ఎందుకంటే గెలుపు వైపు ఉంటే వారి కీర్తి ప్రతిష్టలు పెరిగితే తమకు అనుకూలతలు వస్తాయి, అన్ని రకాలుగా బాగుండాలి. అదే తరహాలో గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ పసిగట్టడంలో పీకే సిద్ధవస్తుడు. ఎందుకంటున్నామంటే 2014 ఎన్నికల్లో ఈ దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారు కావడంలో తెర వెనక మంత్రాంగం నడిపిన ఆ బీహారీని ఆ తర్వాత అనేక రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా చేయడంలో కూడా ఇదయ్యాడు. మీకు ఎందుకు చెప్తానంటే బీహార్ లో అప్పుడు గతంలో కూడా ఎవరైతే ఉన్నారో నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలను జత కట్టించి ఒక కూటమికి కట్టి బీజేపీని, అంటే 2014 తర్వాత వెంటనే జరిగిన ఎన్నికల్లో, ఆ బీహార్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి పోటీగా ఆయన పనిచేసి గెలిపించారు. అయితే ఆ తర్వాత ప్రభుత్వం విడిపోయి మళ్ళీ బీజేపీతో నితీష్ కుమార్ గారు కలిసారు. మళ్ళీ తర్వాత ఇంకో పరిణామాలు చోటు చేసుకోవడం కూడా మనం చూసాం. అంటే ఖచ్చితంగా గెలుపుకి అవకాశం ఉన్న పార్టీలతోనే పీకే జత కడతాడు. ఆ అవకాశాలకి తన ఆలోచనలు జోడించి ఏదో అంటే బంగారానికి మెరుగుదిద్దితే మెరుపు వస్తుందని ఆ టైపు ఆయన చేసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాడు. సక్సెస్ రేట్ కోసం ప్రతి వ్యక్తి ఏ విధంగా అయితే ముందుకు పోయి భావిస్తాడో అదే తరహాలో పీకే 2 ఆకులు ఎక్కువే చదివి గెలిచే వారి వైపు మొగ్గు చూపే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. దానికి ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను
సరే. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి ఏడాది ముందుగా ఆయన స్ట్రాటజిస్ట్ గా వెళ్లారు. అనేక సమావేశాలు, సభలు, ఇతర అంశాలు లోతైన జరిగిన తర్వాత కేవలం ఎన్నికలకు 4 నెలల ముందు ఆయన బయటకు వస్తే అంటే పీకేతో గతంలో పనిచేసిన వేరే టీం సభ్యులు మాత్రమే అక్కడ పనిచేశారు తప్ప పీకే అక్కడ పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అవ్వాల. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు నేనేం చేయలేను, ఇక చేసే పరిస్థితి కూడా దాటిపోయింది, వినే పరిస్థితి, ఆలోచన చేసే పరిస్థితిలో మీరు లేరంటూ ఆయన చెప్పి బయటకు వచ్చిన ఆ సందర్భాన్ని, ఆ రకమైన ప్రచారాన్ని వార్తలు కూడా మనం విన్నాం. తర్వాత జరిగింది ఏంటి? ఖచ్చితంగా బీఆర్ఎస్ కి ఖచ్చితంగా నేనే గెలుస్తాం, 95 నుంచి 105 సీట్లతో గెలుస్తా, రాసి పెట్టుకోండి అన్నటువంటి కేసీఆర్ గారు 39 సీట్లకు ఎలా పరిమితం అయ్యారో మనం చూస్తే కేవలం 2 నెలల్లో కాంగ్రెస్ పుంజుకొని అధికారాన్ని దక్కించుకుంది. ఇవాళ ఏపీలో కూడా ప్రశాంత్ కిషోర్ వైఎస్ఆర్సీపీ తరఫున ఏదైతే ఉందో స్ట్రాటజీస్ మొదలుపెట్టి గ్రౌండ్ లెవెల్కి వెళ్ళినప్పుడు ప్రజల మూడు తెలిసిన తర్వాత, ప్రజల ఆలోచన తెలిసిన తర్వాత పీకే కూడా డైవర్ట్ అయ్యారు. అయితే సరి చేసుకోవడానికి కొన్ని అవకాశాలు ఉన్నాయని చెప్పే ఓకే ముఖ్యమంత్రి గారికి చెప్పినప్పుడు కూడా ఆయన విన్న పరిస్థితి లేకపోవడంతోనే పీకే తెలుగుదేశం పార్టీ వైపు అడుగులు వేసినట్టు మనకు తెలుస్తా ఉంది సార్. అంటే ప్రశాంత్ కిషోర్ అప్పటికే తన టీం ద్వారా సర్వే చేయించుకుంటే వైఎస్ఆర్సీపీ గెలవటం అనేటువంటిది అసాధ్యం అని గెలవటం ఒకటి. 2, ఎవరైతే స్వయంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారి సంబంధించినటువంటి మీడియా సంస్థలు కూడా వారు కూడా సర్వే చేస్తే ఆ సర్వేలో కూడా దాదాపు 35 స్థానాల వరకే పరిమితం అవుతారు అనేటువంటి సర్వేలు వచ్చాయనేటువంటి నేపథ్యం కావచ్చు. ఈ నేపథ్యంలోనే ఇక అటువైపు అంటే ఎంత చేసినా ఇది అయ్యే పని కాదు, ఇది ఏ రకమైనటువంటి పరిస్థితి ఉన్నది కూడా అనేటువంటి భావంతో అతను అక్కడ దూరం జరగటం. అంటే ఇందాక పేరు నాని గారు అన్నారు మేము గెంటేసాం అని. ఆయన వారు గెంటేసేది ఏం లేదు. సరే, ఆయన తెలివిగా తప్పుకోవటం, ఆ సందర్భంగా అసలే ఓడిపోయే పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం, ఇది ఇంకా మరింత దెబ్బతీసిద్ది అనేటువంటి భావం రావటం, ఆ భావంతో కలిసి పనిచేయాలనేటువంటి ఒక నిర్ణయానికి రావటం, ఆ నిర్ణయంలో భాగంగా ఇవన్నీ కూడా అడుగులు వేశారు అనేటువంటి దాన్ని కూడా చూడాలి. సరే, ఏదన్నా కానీ అంటే ప్రశాంత్ కిషోర్ అని అంటే అవునన్నా కాదన్నా వీరు ఒక మంచిని చెడు చేస్తారు, ఒక చెడును మంచి చేస్తారు. మనం ప్రజలందరికీ గతంలో కూడా అనేక సందర్భాల్లో చెప్తూ వచ్చాం, ఒక చెడుని మంచిగా చూపించగలరు, ఒక మంచిని చెడుగా చూపించగలరు. అది వ్యూహకర్తలకు ఉన్నటువంటి అంశం. మరి 2019లో చంద్రబాబు నాయుడు గారిని ఒక పెద్ద విలన్ గా చూపించడంలో, లేకపోతే ఆయన్ని ఒక అభివృద్ధి చేయటం, లేకపోతే సామాజిక సమీకరణాలు అనేకమైనటువంటి అంశాలలో ఆ రోజు చాలా ఎలిగేషన్స్ చేపించటంలో ఆ రోజు మరి ప్రశాంత్ కిషోర్ కీలక పాత్రధారి. ఆ రోజు అబద్ధాన్ని నిజం చేశాడు, నిజాన్ని అబద్ధం చేశాడు. మరి అలాంటి ప్రశాంత్ కిషోర్ మరలా ఈ రోజు తెలుగుదేశం పార్టీకి వచ్చి ఆ రోజు చెప్పింది అబద్ధం, ఈ రోజు నేను నిజం చెప్తానని, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అబద్ధం, ఈ రోజు నిజం చెబుతానని, ఈ రోజు చెప్పింది నిజం, అప్పుడు అబద్ధం చెప్పారని చెప్పడాన్ని ప్రయత్నం చేయటం అనేటువంటిది కూడా ఆలోచించాలి. అంటే ప్రజలు దీన్ని జనరల్ గా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉత్సాహంగా తీసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు కొంత డేలా పడతాయి, అందుట్లో నో డౌట్. కానీ ప్రజలు దీన్ని ఎలా తీసుకుంటారు, ప్రజలు దీన్ని ఎలా ఆలోచిస్తారు? జనరల్ గా పొలిటికల్ పార్టీలో తెలుగుదేశం పార్టీకి ఇది ఒక పెద్ద బూస్ట్, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్ద డ్యామేజ్. మరి ఇది కానీ ప్రజలు దీన్ని జనరల్ గా ప్రజలు దీని మీద పెద్దగా ప్రశాంత్ కిషోర్ ఏంటి అయితే అయిందంట, వచ్చి అనేది చెబుతారంట, అంతవరకే ఉంటుంది కానీ పెద్ద దాని మీద పెద్దగా ఉండదు. కానీ ఎలా చూస్తారు, మేధావులు ఎలా చూస్తారు, మిగిలినటువంటి వర్గాలు ఎలా చూస్తారు, ఇంటలెక్చువల్ పీపుల్ దీన్ని ఎలా అర్థం చేసుకుంటారు అనేటువంటి దాన్ని కూడా గమనించాల్సినటువంటి అంశాలు ఉంటాయి. ఓకే అనిల్. గాంధీ ఉన్నారు సార్. యా ఓకే గాంధీ. గుడ్ ఈవినింగ్ గాంధీ. ఏంటి మొత్తానికి తెలుగుదేశం మొన్నటి వరకు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీతో ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ అంటే జగన్ అంటే ప్రశాంత్ కిషోర్. మరి ఈరోజు అలాంటి ప్రశాంత్ కిషోర్ అంటే లోకేష్ అంటే ప్రశాంత్ కిషోర్ అలా తయారైందనుకోవాలా, అలా తయారవుతుంది అనుకోవాలా ఏంటి గాంధీ?
అంటే ఈ యువగళం పాదయాత్ర ముగింపు సభ తర్వాత తెలుగుదేశం పార్టీ కానీ లోకేష్ కానీ ఒక దూకుడు అనేది కూడా మెయింటైన్ చేస్తున్నట్టుగా మనం చూడాల్సి ఉంటుంది. ఆ దూకుడులో భాగంగానే అటు చాలా అంశాల్లో అయితే కనుక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనుకూల అంశాలని కూడా మనకి కనిపిస్తున్నాయి. అయితే ఈరోజు ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు గారి ఇంటికి రావటం అనేది ఎవరు ఊహించలేదు, అసలు ఎవరు ఊహించలేదు. అంటే గత కొద్ది కాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది, ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుకు టచ్లోకి వెళ్ళారు, ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో మాట్లాడారు, ఇటువంటివన్నీ కూడా ట్రోల్ అవుతున్నాయి. అంటే ట్రోలింగ్ అని చూశారు కానీ వాస్తవమా కాదనేది ఎవరు కూడా దాని గురించి ఆలోచించాల. కానీ ఈరోజు ఒక్కసారిగా గన్నవరం వరకు ఒక చార్టర్డ్ ఫ్లైట్లో వచ్చి అక్కడి నుంచి లోకేష్తో పాటు ఉండవల్లి నివాసానికి వెళ్ళి అక్కడ 3.5 గంటల సేపు చంద్రబాబుతో భేటీ అవటం అనేది ఒక రకంగా అంటే రాష్ట్ర ప్రజలకు కాదు కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కానీ లేకపోతే వైసీపీకి సంబంధించినటువంటి నాయకులకు కానీ ఒక నోట్లో వెలకబడినట్టే నాయకులకైతే కనుక తెలుగుదేశం పార్టీ శ్రేణులకు మాత్రం ఇది ఒక అవాక్కయ్యేటువంటి విషయం అనమాట. అంటే అందరికీ వాళ్ళ స్ట్రాటజీ ఏంటి, ఎవరితో ఎవరు మాట్లాడుతున్నారు అనే అంశాలు పూర్తిగా తెలియనప్పటికీ కూడా ఈరోజు ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు గారి దగ్గరికి వచ్చి మాట్లాడటం అనేది ఒక సెన్సేషన్గా మారిందనమాట. ఏంటంటే తెలుగుదేశం పార్టీలో ఈ విషయంలో కొంత హర్షాతిరేకాలు వ్యక్తం అవుతూ ఉంటాయి. కానీ అటు పక్కన చూస్తే కనుక వైసీపీలో అయితే కనుక ఒక ఫ్రస్ట్రేషన్ అనేది ఆ నాయకుల యొక్క మాటల తీరులో కనిపిస్తుంది, వాళ్ళ మాటలో కూడా కనిపించేటువంటి పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే అటు అంబటి రాంబాబు గారు వెంటనే ట్విట్టర్లో ఒక మాట చెప్పారు, అట్లాగే వెంటనే తర్వాత పేర్నాని గారు లైన్లోకి వచ్చి దాని గురించి మాట్లాడారు, మేము తోలేసాము, మేము పంపించామని చెప్పి. ఎంత తోలేసినా ఎంత పంపించేసినా కానీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి అంటూ అటు గ్రౌండ్ లెవెల్లో ఏముంది, తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించినటువంటి అలయన్స్ అనేది రాబోయే ఎన్నికల్లో ఏ రకమైన ప్రభావం చూపబోతుంది అనే అంచనాలు అయితే మాత్రం ఈ వ్యూహకర్తలు ఎవరైతే ఉన్నారో అటు ఐప్యాక్ సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఇటు రాబిన్ శర్మ టీం కానీ వీళ్ళందరూ కొన్ని అంచనాలు వేసుకుని ఉన్నారు. ఆ అంచనాలన్నీ కూడా అటు రాబిన్ శర్మ అయినా ఇటు ఐప్యాక్ అయినా కానీ ప్రశాంత్ కిషోర్ అనేటువంటి ఒక చెట్టు నుంచి వచ్చినటువంటి కొమ్మలే కాబట్టి ఇతనికి కూడా మొత్తం స్ట్రాటజీ అంతా అంటే ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో, ప్రజలు ఎటువైపు ఉన్నారు, ఉద్యోగులు ఏం చేస్తున్నారు, ఉద్యోగులు ఎటువైపు ఉన్నారు, ఎవరికి మద్దతు ఇస్తారు, అట్లాగే ఇక్కడ స్కీమ్స్ అనేది ఇస్తున్నటువంటి స్కీమ్స్ అభివృద్ధిని డామినేట్ చేస్తాయా లేకపోతే అభివృద్ధి స్కీమ్స్ని డామినేట్ చేస్తూ రాష్ట్రంలో భవిష్యత్తులో అధికార మార్పిడి జరగబోతుందా అనేటువంటి అంచనాలు అయితే మాత్రం అతను క్లియర్గా ఉన్నాయి. ప్రశాంత్ కిషోరు ఎక్కడ ఎన్నికల స్ట్రాటజీ చేసినా కానీ గ్రౌండ్ లెవెల్లో ఆ పార్టీకి ఎంత ఉంది, బలం ఎంత ఉంది, ఆ పార్టీ ఎన్నికల్లో ఎలా గెలుచుకోబోతుంది, అక్కడ నాయకులు ఎవరు, కార్యకర్తలు ఎలా ఉన్నారు, ఆ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇటువంటివన్నీ బేరీజ్ వేసుకుని ఆ పార్టీకి మాత్రమే వ్యూహకర్తగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అంటే గెలుపు అవకాశాలు ఉన్నటువంటి పార్టీకి వెళ్ళి దాన్ని ఒక అద్భుతమైన భారీ విజయాన్ని చేకూర్చడానికి ప్రశాంత్ కిషోర్ దోహదపడేటువంటి కార్యక్రమాలు మనం గతంలో చూసాం. అటు తృణమూల్ కాంగ్రెస్ కానీ, బీహార్లో నితీష్ కుమార్ కానీ, అటు తమిళనాడులో స్టాలిన్కి కానీ, ఇట్లా ఎవరికి చేసినా కానీ అట్లా ఉంటుంది. అట్లాగే గత 2 ఏళ్లలో చూస్తే కనుక ప్రశాంత్ కిషోర్ ఆంధ్రప్రదేశ్ యొక్క వైసీపీ యొక్క స్ట్రాటజిస్ట్గా పక్కకు తప్పుకోవడం జరిగింది. కేవలం గతంలో ఏదైతే ఐప్యాక్ పనిచేసిందో ఐప్యాక్ మాత్రమే పనిచేస్తుంది. ఈరోజు వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఏం చేయాలన్నా కానీ ఐప్యాక్ యొక్క దిశానిర్దేశంతోనే పనిచేసేటువంటి పరిస్థితి ఇప్పుడు నెలకొనింది. రైట్, ఇప్పుడే ఐప్యాక్ వాళ్ళు కూడా చాలా స్పష్టంగా ఇప్పుడే దాని మీద రెస్పాండ్ అయ్యారు, దాని మీద స్పందించారు. ఐప్యాక్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారితో ఉంది. 2024లో బిగ్గెస్ట్ విక్టరీని సాధించడం కోసం ఐప్యాక్ పనిచేస్తుంది అనేటువంటిది వ్యక్తం చేశారు. అంటే ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఐప్యాక్ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు జగన్మోహన్ రెడ్డి గారితో టైఅప్ అయి కొనసాగుతూ వస్తున్నారు. ఓన్లీ ప్రశాంత్ కిషోర్ మాత్రమే ఐప్యాక్ నుంచి బయటకు వచ్చారు. ప్రశాంత్ కిషోర్ ఏదైతే తన పర్సనల్ టీం ఉందో తను మాత్రమే ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారితో భేటీ అయిందనుకోవచ్చు. మీరు అన్నట్లుగా చంద్రబాబు నాయుడు గారితో భేటీ అనేటువంటిది ప్రశాంత్ కిషోర్ది నాకు తెలిసి 2వ సారి కానీ 3వ సారి కానీ. గత నెల రోజులకు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చిన తర్వాత జైలు నుంచి ఒకసారి కలిసి నేను ఒక రిపోర్ట్ రెడీ చేస్తాను, ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని డిస్కస్ చేద్దామని చెప్పారని, చెప్పిన తర్వాత ఆ నివేదిక తయారు చేయడం కోసం ఈ 4 రోజులు సమయం తీసుకోవటం, ఇప్పుడు ఆ నివేదికని మీద డిస్కస్ చేయడం కోసం, సబ్మిట్ చేయడం కోసం ఈరోజు భేటీ అయినట్లుగా సమాచారం అందుతా ఉంది. సరే, ఏదైనా కానీ అంటే పబ్లిక్ అయితే బయటికి తెలిసిందైతే సమాచారం అయితే ఇప్పుడే కావటం అన్నటువంటిది ఒక
చర్చనీయాంశం. సరే ఏదైనప్పటికీ రాజకీయాల్లో ఇది ఒక కీలకమైన పరిణామం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి పరిణామంగానే చూడాలి. ఓకే గాంధీ రైట్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్. నెక్స్ట్ అండి, టీడీపీకి గురువు పీకే, కాంగ్రెస్కి శిష్యుడు సునీల్ కనుగోలు. ఇక్కడేమో పీకే అండి, మొన్న ఇక్కడ కాంగ్రెస్కి మాత్రం సునీల్ కనుగోలు వ్యూహకర్తగా ఉన్నారండి. అందుకని గురువు శిష్యులకి ఇక్కడ కూడా వ్యూహకర్తలు గురువు శిష్యులే అని వంశీ గారు. ఇక్కడ మీరు అసలు వ్యూహకర్తలు, సర్వేలు, స్ట్రాటజీలు, ఇలాంటి పదాలు 100% యాక్యురసీలు, ఒకరు గెలిపిస్తారు, వీళ్ళు ఓడిస్తారు, వీళ్ళ వ్యూహాలు పనిచేస్తాయి, ఇలాంటి మొత్తం కూడా ప్రశాంత్ కిషోర్ అనేటువంటి ఆ వృక్షం నుంచి ఎక్కువగా వచ్చినాయి. గతంలో కూడా ఉన్నాయి కానీ బట్ వీరి సహకారం ఉంటే కొంత ఉపయోగపడుతుంది ఎన్నికల అభ్యర్థికి అనేది మాత్రం ఉండేది. కానీ వీరు వచ్చిన తర్వాత ఒక ప్రభుత్వాన్ని అంటే ఒక అసమర్థమైనటువంటి నాయకుడిని సమర్థవంతమైన నాయకుడిగా, ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడిని ఒక అసమర్థవంతమైనటువంటి నాయకుడిగా, ఒక గొప్ప నాయకుడిని అపఖ్యాతి పాలు చేయటం, ఒక అపఖ్యాతి ఉన్నటువంటి నాయకుడిని గొప్ప నాయకుడిగా తీర్చిదిద్దడం అనేటువంటిది రాజకీయాల్లో మనం అవునన్నా కాదన్నా ప్రశాంత్ కిషోర్ వచ్చిన తర్వాత రాజకీయాల్లో మంచి చెడు అనేటువంటిది లేకుండా గెలుపే లక్ష్యం అనేటువంటి దిశగా తీసుకెళ్లటంలో అతను చాలా కీలక పాత్రధారి. ఈ దేశ రాజకీయాలని ఒక 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 విధానం నుంచి మరొక విధానాన్ని నడిపించటంలో, అంటే అసలే చెడిపోతున్నటువంటి వాటిని మరింత చెడగొట్టడంలో అతను ఒక కీలక పాత్రధారి. అవునన్నా కాదన్నా మంచిని మంచిగానే చెప్పాలి, చెడుని చెడుగానే చెప్పాలి. అందులో ఆయన చేసినటువంటి చాలా వ్యూహాలు చాలా మందిని రాజకీయాల్లో మంచి వాళ్ళని గెలిపించాడు, అలాంటి చెడ్డవాళ్ళని గెలిపించినటువంటి సందర్భాలు ఉన్నాయి. చెడ్డవాళ్ళను మంచిగా చూపించాడు, మంచి వాళ్ళని చెడ్డగా చూపించాడు. కానీ ప్రజలు కూడా త్వరగా నమ్ముతారు. ఎందుకంటే ప్రజలకి తొందరగా వాళ్ళని చెప్పే విధంగా చెప్పి నమ్మించడంలో తను కీలక పాత్రధారయ్యారు. సరే మొత్తానికి ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వ్యక్తి వచ్చిన తర్వాత ప్రశాంత్ కిషోర్ అనేటువంటి ఆ టీంలో పనిచేసినటువంటి వాళ్ళు ఇప్పుడు సునీల్ కనుగోలు కాంగ్రెస్ పార్టీలో అత్యంత క్రియాశీలకమైనటువంటి వ్యక్తి, ఏఐసిసిలో మెంబర్గా ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ కూడా ఏఐసిసిలో పనిచేయాలని భావించి, అదే కాంగ్రెస్ పార్టీలో పనిచేయాలని భావించి వెళ్ళారు. కానీ అక్కడ జరిగినటువంటి మీటింగ్లు సమావేశాల్లో తనకు అంతగా నచ్చకపోవడం, అంతగా తను అక్కడ అతను అనుకున్నటువంటి కోరికలని, అతను అనుకున్నటువంటి పదవి అని వాళ్ళు ఇవ్వకపోవడంతో ప్రశాంత్ కిషోర్ అక్కడి నుంచి బయటకు వచ్చారు. అయితే ప్రశాంత్ కిషోర్ టీంలో అత్యంత క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి సునీల్ కనుగోలు, అతను తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి వ్యక్తి, అనంతపురం బార్డర్ బళ్ళారి ప్రాంతానికి చెందిన వ్యక్తి. సరే అతను సునీల్ కనుగోలు తర్వాత కాంగ్రెస్ పార్టీలో అత్యంత క్రియాశీలకంగా వెళ్ళటం, రాహుల్ జోడో యాత్ర మొత్తాన్ని సునీల్ కనుగోలు ముందుండి నడిపించటం, తెలంగాణ మొత్తం తన స్ట్రాటజీస్ ఉండటం, అనంతరం జరిగినటువంటి కర్ణాటక ఎన్నికల్లో సునీల్ కనుగోలు యొక్క వ్యూహాలు దిగ్విజయంగా పనిచేయటం, అనంతరం జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల్లో సునీల్ కనుగోలు వ్యూహాలు దిగ్విజయంగా పనిచేయటంతో ఇప్పుడు సునీల్ కనుగోలు కాంగ్రెస్ పార్టీలో అత్యంత క్రియాశీలమైన వ్యక్తి. మరి అటువంటి సునీల్ కనుగోలు ఇప్పుడు ఎవరైతే ప్రశాంత్ కిషోర్ కి శిష్యుడిగా ఉన్నారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి కూడా ఇప్పుడు పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఉన్నారు రాబిన్ శర్మ అనేటువంటి ప్రశాంత్ కిషోర్ శిష్యుడు. అతను కూడా తెలుగుదేశం పార్టీకి ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ సుదీర్ఘకాలంగా తన వర్క్ తో అనేక రిపోర్ట్స్ ఇవ్వటం, గతంలో అసలు యువగళం పాదయాత్ర సందర్భంలో రాబిన్ శర్మ టీమే దాన్ని అంతా కూడా డిజైన్ చేసింది, దాన్ని అంతా ప్లాన్ చేసింది. అదేవిధంగా బాదుడే అనేటువంటి చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి కార్యక్రమాన్ని కూడా రాబిన్ శర్మ టీమే వర్క్ చేసింది. అంటే ప్రశాంత్ కిషోర్ కి ఒక రైట్ సునీల్ కనుగోలు అయితే ఒక లెఫ్ట్ రాబిన్ శర్మ. మరి ఇలాంటి టీం అంతా కూడా ఆయనతో పాటు కలిసి పనిచేశారు. వాళ్ళందరూ కూడా ఇలా వీళ్ళిద్దరే కాదు, ఇంకా చాలా మంది టీం ఉన్నారు. నాకు తెలిసినంత వరకు ప్రశాంత్ కిషోర్ దాదాపు ఒక 18 మెంబర్స్ ని చాలా క్రియాశీలమైనటువంటి టీం ని చేశాడు. కాకపోతే అందులో ఒక 2-3 మాత్రమే మంచి ఎలివేషన్స్ వచ్చినాయి, మంచి స్థానాలు వచ్చినాయి. బట్ అంటే ఒక డీల్ ఎలా జరిగింది అనే దాన్ని చూడాలి అని అంటే ఇప్పుడు జనరల్ గా ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్నాడు అని అంటే సుమారుగా 200 కోట్ల రూపాయల ప్యాకేజీ ఉంటుందంటారు. లేదా కనీసం ఇప్పుడైతే 125 crores ప్యాకేజీ అనేటువంటిది కూడా ఒక చర్చ జరుగుతా ఉంది. అంటే ఒక ఎన్నికలకి ఒక ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వ్యక్తి తన వచ్చి రాజకీయ వ్యూహాలను కానీ చేస్తే దాదాపు 100 కోట్ల రూపాయల పైన తన పారితోషికం తీసుకుంటాడు, తన వేతనం తీసుకుంటాడు, లేదా తను చేసేటువంటి దానికి సంబంధించినటువంటి బడ్జెట్ కి తీసుకుంటాడు. దానికి చాలా టీం వర్క్ చేసింది, చాలా
కింద గ్రౌండ్ లెవెల్లో నియోజకవర్గానికి ఆయన ఒక 5-6 రిక్రూట్ చేసుకుంటాడు. ఇదంతా చాలా పెద్ద వర్కింగ్ స్టైల్. మరి అలాంటి పెద్ద వర్కింగ్ సిస్టమ్ ని తను రూపొందించుకోవటం, అందులో తన ప్రాఫిట్ ని పెట్టుకోవటం. ఇప్పుడు 100 కోట్లు 200 కోట్లు తీసుకుంటే మొత్తం అతనికి బావు. అక్కడ తన టీమ్ కి తన ఆఫీసులు తన పేరోల్స్ ఇవన్నీ కూడా చాలా ఉంటాయి. బట్ తనకు కూడా బిగ్ అమౌంటే మిగిలినటువంటి పరిస్థితులు ఉంటాయి. అదే సునీల్ కనుగోలైనా అంతే, రాబీ శర్మ అయినా అంతే, లేదా ఇంకొకరైనా అంతే. ఇది రాజుగారు అంటే ఓవరాల్ గా చూసినప్పుడు రాజకీయాలలో ఒక్కొక్కరికి ఒక్కొక్క బలమైనటువంటి ఈ ఉంటుంది. రాజకీయ పరమైనటువంటి వ్యూహాలు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు చాలా మంది వచ్చారు. చాలా మంది దాదాపు గొంతుకొకరు సందుకొకరు అన్నట్టుగా తయారయ్యారు. ఇది కొంచెం బాధాకరమైనటువంటి అంశం. అంటే చాలా మంది ఇప్పుడు చూస్తే చాలా మంది అసలు వర్క్ చేయకుండా ఏదో కొంచెం తెలుసుకొని వచ్చి వాళ్ళు మొత్తం మేము రాజకీయాల్లో ఈ అభ్యర్థిని గెలిపిస్తాం, ఈ అభ్యర్థిని ఓడిస్తాము ఇలాంటివి చెప్పి చేయటం అనేటువంటిది కూడా కొంత జరుగుతూ ఉంది. కానీ రాజకీయ నాయకులు అప్రమత్తంగా ఉండాలి. వాస్తవంగా అసలు పొలిటికల్ స్ట్రాటజీ, పొలిటికల్ సంబంధించిన అంశాలంటే దానికి ఒక పెద్ద సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ మొత్తం కూడా చేయగలిగినటువంటి వాళ్ళే కొంచెం కరెక్ట్ యాక్యురసీ అంటే రిపోర్ట్ ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. బట్ ఏదైనా కానీ ప్రశాంత్ కిషోర్ టీము మరొకసారి కీలకంగా వ్యవహరించబోతుంది దేశ రాజకీయాల్లో. కానీ ఎవరు ఏది చేసినా కానీ మంచి చేయాలి ప్రజలకి, అంతేగాని ప్రజలకు చెడు చేయటం అన్నటువంటిది మంచిది కాదు. ప్రజల్లో ఒక నాయకులని గెలిపించేటప్పుడు అబద్ధాలు చెప్పి గెలిపించడం, అబద్ధాల మీద నిర్మాణాలు చేస్తే అవి ఎప్పుడూ నిలబడవు. అబద్ధాల మీద నిర్మాణాలు చేసిన దాంట్లో అవన్నీ కూడా నష్టం జరుగుతాయి. ఇప్పుడు మనం గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పినప్పుడు ఆయన వారం రోజుల్లో ఉద్యోగులకు సంబంధించి అనేక హామీలు ఇచ్చారు. సిపిఎస్ రద్దు చేస్తామని ఏమైంది మరి? అది జగన్మోహన్ రెడ్డి గారికి ఆ హామీని ఇప్పించడంలో మరి ప్రశాంత్ కిషోర్ గారి పాత్ర లేదా? మరి ఆ రోజు చెప్పిన అనేక హామీలు, అనేకమైన అంశాల్లో ప్రశాంత్ కిషోర్ గారి పాత్రలు ఉంటాయి. బట్ ఇవన్నీ ఏంటంటే సాధ్యాలను బట్టి ఆ రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని, ఆ రాష్ట్ర ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని, ఆ రాష్ట్ర సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైనా కానీ వ్యూహకర్తలు పనిచేయాలి. కానీ గెలిపే లక్ష్యంగా మేము పనిచేస్తాము, అవతల ఏమైపోతే మాకు సంబంధం లేదు అనేటువంటి దాంట్లో కర్కశత్వంతో పనిచేయటం అయితే మంచిది కాదు. రాజకీయాల కర్కశత్వం అనేటువంటి వ్యూహకర్తలు ఆ విధానాన్ని విడనాడి కొంచెం మంచి ఆలోచనలతో ముందుకు రావాలి. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ప్రశాంత్ కిషోర్ గారిలో కొంత మార్పు వచ్చిందేమో అని అనుకోవాలి. ఎందుకు ఆ మార్పు వచ్చిందని అంటే ఒక పాయింట్ ఆయనే చెప్పాడు స్వయంగా. ఏమని చెప్పారు? ఆయన అరెస్ట్ చేయడం తప్పు, నేను కూడా వ్యతిరేకించాను. ఆయన ఒక విజనరీ లీడరు, ఆయన కష్టపడి రాజకీయాల్లో చాలా ముందుకు వచ్చారు, అలాంటి వ్యక్తిని ఇలా చేయడం తప్పు అనేటువంటి భావన. మరి అది అట్లాంటి కొన్ని మోరల్స్ అంటే అది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఏదైనా అలాంటి తప్పులు జరిగినా కావచ్చు, ఏదైనా ఒక మంచి చెప్పటం, ఒక మంచి సూచనలు చేయటం, కొంచెం విలువైనటువంటి రాజకీయాలని నిర్మాణం చేసే దిశగా వ్యూహకర్తలు ఉండాలి. కానీ బొమ్మిని తిమ్మిని చేసి మాకెందుకులే మాకు డబ్బులు వస్తాయని చేస్తే మాత్రం అది దేశానికి చేసే నష్టం, దేశానికి చేసే ద్రోహంగా చూడాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. రాజు గారు, అజిత్ గారు ఉన్నారండి. అజిత్ గారు, వంశీ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఏమంటారు? ఏంటి మొత్తం మీద చూస్తే ఊహించినటువంటి పరిణామాలు, ఊహించినటువంటి సంఘటనలు, తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీలో పెద్ద కుదుపు అంటే ఒక భూకంపం వచ్చినట్టు, వైసీపీలో భూకంపం వచ్చినట్టు అయిపోయింది. తెలుగుదేశం పార్టీలో ఇదొక వాళ్ళకి ఒక ప్రకంపనలో ఏంటి అసలు ఏం జరుగుతుంది అనేటువంటి దాంట్లో ఏంటి ఎలా చూడాలంటారు ఏంటి? వంశీ గారు, దాదాపు అంటే డిసెంబర్ 1st వీక్ నుంచే ఈ చర్చ వచ్చింది. పీకే టీడీపీకి వ్యూహకర్తగా వస్తారు, దీనికి సంబంధించి సమావేశాలు కూడా 1-2 పూర్తయినాయి అని చెప్పి అంటున్నారు. అదేవిధంగా మొత్తానికి ఈరోజు అనుకున్న టైము రానే వచ్చింది, పీకే వచ్చారు. అయితే ఇక్కడ 2 అంశాలు వంశీ గారు. ఒకటి, పీకే చంద్రబాబు నాయుడు గారు సమావేశం అయ్యారు అంతే. గతంలో కూడా కేవలం సమావేశం మాత్రమే అయ్యారు. పీకే గతంలో బెంగాల్ ఎలక్షన్స్ తర్వాత తాను ఇంకా ఎలక్షనీరింగ్ నుంచి తప్పుకుంటున్నాను ప్రొఫెషనల్గా, మా బృందం అంటే ఐపాక్ టీమ్ కంటిన్యూ చేస్తుంది, నేను ఐపాక్ నుంచి బయటకు వస్తున్నాను అని చెప్పి ఆయన అఫీషియల్గా ప్రకటించారు. ప్రకటించిన తర్వాత మనం తెలంగాణ ఎలక్షన్స్ సందర్భంగా కూడా చూసాం. 1-2 అంశాల్లో రిపోర్ట్ అడిగినప్పుడు మాత్రం పీకే తన రిపోర్ట్ రూపంలో ఇస్తున్నారు. బహుశా కేవలం ఒక రిపోర్టా, అభిప్రాయం అడగడానికి పిలిచారా,
లేదంటే ఫుల్ టైమర్గా పూర్తిగా స్ట్రాటజిస్ట్గా అంటే స్ట్రాటజిస్ట్గా ఫుల్ టైమర్గా పీకే తాను రావట్లేదు, తాను విరమించుకున్నాను అని చెప్పేశారు. కాబట్టి ఫుల్ టైమర్గా అవకాశం లేదు. కానీ కొన్ని అంశాలు అయితే షేర్ చేసుకున్నట్లుగా ఇద్దరి మధ్య పరస్పరం. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల నాడి ఎలా ఉంది, ఇదంతా కూడా పీకే కంటే కూడా చంద్రబాబు నాయుడు గారికి చాలా బాగా తెలుసు. ఎందుకంటే ఆయన ఆ నాడి పట్టుకోవడంలో ఆయన సిద్ధహస్తుడు. ఒక్కొక్కసారి ఎప్పుడో లెక్కలు తప్పుతుంటాయి తప్పితే అరుదుగా. కానీ మొదటి నుంచి అసలు టీడీపీ పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా టీడీపీకే స్ట్రాటజిస్ట్ వంశీ గారు, చంద్రబాబు నాయుడు గారు. టీడీపీకి ఆయన అసలు లీడర్ కంటే కూడా స్ట్రాటజిస్ట్గానే అడుగులు ముందుకేశాడు. ఆయన స్ట్రాటజీస్ తోటే ముందు టీడీపీలో అనేక సంక్షోభాలు ఎదుర్కొన్న సమయంలో కూడా చంద్రబాబు నాయుడు గారి స్ట్రాటజీస్ పనిచేసినాయి. అంతకుముందు ఆయన విద్యార్థి రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా మంచి స్ట్రాటజిస్ట్గా చెప్పుకునేవాళ్ళు వంశీ గారు. కాబట్టి అక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రజల నాడి పట్టుకోవడం ఇవన్నీ కూడా తెలుసుకున్నప్పటికీ పీకే అభిప్రాయం అయితే ఆయన తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో యువత చాలా ప్రభుత్వం మీద అసహనంగా ఉన్నారు, అదేవిధంగా ఉద్యోగులు అసహనంగా ఉన్నారు. ఇలా 5-6 అంశాలకు సంబంధించి మాత్రం పీకే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళినట్లుగా తెలుస్తోంది వంశీ గారు. అయితే ఇక్కడ పీకేకి సంబంధించి మనం ఒక్కసారి చూస్తే ఫస్ట్ అంటే ఇటు అమెరికాలో ఆయన యునైటెడ్ నేషన్స్లో ఉద్యోగం చేసిన తర్వాత అక్కడ కూడా పబ్లిక్ హెల్త్ మీద చేసిన తర్వాత 2012లో ప్రస్తుతం టీడీపీకి ఎవరైతే స్ట్రాటజిస్ట్గా ఉన్నారో రాబిన్ శర్మ టీమ్, అదేవిధంగా అందులో ఉన్న రాబిన్ శర్మ, అదేవిధంగా పీకే నాయకత్వంలో అది కాగ్గన్ అని చెప్పి వాళ్ళు ఒక సంస్థని స్థాపించారు వంశీ గారు. ఆ సంస్థని స్థాపించి 2012లో గుజరాత్లో ప్రధాని మోడీ మళ్ళీ అక్కడ ముఖ్యమంత్రిగా 3వ సారి రావడంలో వీళ్ళు కీలక పాత్ర వహించారు. అందులో రాబిన్ శర్మ, సునీల్ కనుగోలు అండ్ పీకే ఆధ్వర్యంలో వాళ్ళు కాగ్గన్ అని చెప్పి ఒక సంస్థని స్థాపించి గుజరాత్లో చేసిన తర్వాత 2014 ఎన్నికల నాటికి మోడీకి పనిచేసిన తర్వాత అందులో చాయ్ పే చర్చ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు రూపొందించిన వ్యూహాలే వంశీ గారు. అనేక అంశాలకు సంబంధించి అందులో ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఆల్రెడీ వివిధ హోదాల్లో అనేక అంటే ఇప్పుడు పబ్లిక్ హెల్త్ కానీ పబ్లిక్ పాలసీస్ మీద పనిచేసి వచ్చిన వాళ్ళు వంశీ గారు. కాబట్టి వాళ్ళు అన్నీ కూడా వంశీ గారు పబ్లిక్ పాలసీస్ మీద పనిచేసి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ముగ్గురు లీడ్ చేసిన ఐప్యాక్ అనేది 2014లో మోడీ రావడము, ఆ తర్వాత వాళ్ళ విధానాలు నచ్చక అక్కడి నుంచి బయటకు రావడము, బయటకు వచ్చిన తర్వాత కూడా కలిసి ఐప్యాక్ టీంలో కలిసి కొంతవరకు ట్రావెల్ చేశారు వంశీ గారు. ఆ తర్వాత పీకే అటు జేడీయూలో చేరడం అంటే జనతాదళ్ యునైటెడ్లో చేరడము, ఆ తర్వాత మళ్ళీ ఒక అంశంలో నితీష్ కుమార్కి వారసులు లేరు కాబట్టి పీకేనే వారసుడిగా కూడా ప్రకటించిన సందర్భం చూసాము. నితీష్ కుమార్ ఆయన డిఫర్ అయి బయటకు రావడము, అదేవిధంగా మళ్ళీ కాంగ్రెస్కి కొంతకాలం వ్యూహకర్తగా పనిచేయడము, అక్కడి నుంచి బయటకు రావడము, సొంత పార్టీ పెట్టుకునే ప్రయత్నాలు, దానికి ముందు అటు ఇక్కడ తమిళనాడులో డిఎంకే, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ, చివరగా దీదీకి పనిచేసిన తర్వాత బెంగాల్లో పనిచేసిన తర్వాత ఇక నేను తప్పుకుంటున్నాను స్ట్రాటజిస్ట్గా అని చెప్పి ఆయన ఒక పాదయాత్ర చేశాడు. ఆ రోజు అంటే మహాత్మా గాంధీ చేసిన పాదయాత్ర ప్రాంతంలో పాదయాత్ర చేశారు. ఇక రాజకీయ పార్టీ పెట్టబోతున్నారన్నారు, ఎందుకో పెట్టలేదు. కానీ ఇక్కడ తెలంగాణ ఎలక్షన్స్ సందర్భంగా కూడా 1-2 సార్లు కేసీఆర్ గారిని కలిసి ఇది పరిస్థితి అని చెప్పినప్పుడు కేసీఆర్ వాటన్నిటినీ కూడా తోసిపుచ్చారు కేసీఆర్ గారు అని చెప్పి అన్నారు వంశీ గారు. అప్పుడు వార్తలు వచ్చినాయి, ఇది అంటే కొంత యువతలో లేదంటే ఉద్యోగుల్లో ఇలా అసహనం ఉంది, ఇన్ని సీట్లలో ప్రాబ్లం ఉంది అని చెప్పినప్పుడు దాన్ని కేసీఆర్ గారు నిర్బంధంగా తోసిపుచ్చారు. ఆయన ఇంక దగ్గరకు కూడా రానిలేదని కూడా అన్నారు వంశీ గారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా మరి ఇది ఎంతవరకు వాస్తవమా స్ట్రాటజీనా తెలియదు కానీ ఐప్యాక్ టీం అయితే ఇప్పటికీ వైఎస్ఆర్సీపీకి పనిచేస్తోంది, అఫీషియల్గానే పనిచేస్తోంది. కానీ పీకేకి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మధ్యలో గ్యాప్ ఉంది అని అంటున్నారు. అది ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అదేమి శాశ్వతం కాదు కదా వంశీ గారు, వాళ్ళ కన్సల్టెంట్స్ కాబట్టి. రాజకీయాల్లో శాసనమిత్రులు ఉండొచ్చు గారు, మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా అంజూర్లో ఎంత ఫ్యాక్టర్ తెలియదు కానీ ప్రశాంత్ కిషోర్ మధ్య అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి మధ్య కొంత భేదాభిప్రాయాలు రావటం, వాళ్ళిద్దరి మధ్య కొన్ని విభేదాలు రావటానికి గల కొన్ని కారణాలను వ్యక్తం చేస్తున్నారు. అదేంటంటే ఐప్యాక్ నుంచి ప్రశాంత్ కిషోర్ వైదొలిగిన తర్వాత తనకంటూ ఒక టీంని ఏర్పరచుకున్నారని, ఆ టీంని వాటన్నిటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాటన్నిటినీ ఆ టీం సభ్యులందరినీ కూడా తాను ఎంగేజ్ చేసేసుకున్నారని,
ఆ సందర్భంగా వారి మధ్య కొంత డిస్కషన్ జరగటం, ఆ టీం అందరినీ కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిర్వహిస్తున్నటువంటి కంపెనీకి వాటన్నిటినీ కూడా ఆ ఎంప్లాయీస్ మొత్తాన్ని ఆ పేరోల్లో పంపించడం, అలా చేయటంతో ఇదేంటి నేను మీకు ఉపయోగపడితే నాకు సంబంధించిన వ్యక్తుల్ని, నాకు సంబంధించిన వ్యవస్థల్ని మీరు ఎలా దీన్ని తీసుకుంటారు, ఇది సరైనటువంటిది కాదని వారి మధ్య కొంత డిబేట్ జరగటం. సరే, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే, అవునా అన్న అది ఎలా జరిగిందన్నా నాకు తెలియదన్నా, నేను కనుక్కుంటా అన్నా, అలా ఎలా అన్నా మనం కలిసి చేయాలన్నా అట్లే ఉండదన్నా, నేను చూస్తానన్నా అని చెప్పడం జనరల్ గా జరిగేటువంటి ప్రక్రియ. అది ఏదైనా కానీ అది అలాగే వారితో చెప్పారని అలాగా వారు సరే కొద్ది రోజులు వెయిట్ చేయడం, తర్వాత కొంత గ్యాప్ పెరగటం, సరే ఇది నేను నమ్మకంగా మోసపోయాను అనేటువంటి అభిప్రాయంతో కూడా ప్రశాంత్ కిషోర్ దూరం జరిగాడు. ఇక పూర్తిగా వారి మధ్య గ్యాప్ కూడా ఏర్పడింది అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. మరి అందులో వాస్తవం ఎంత తెలియదు కానీ ఎవరైతే ప్రశాంత్ కిషోర్ టీం మొత్తాన్ని కూడా కొంత నమ్మకంగా వాళ్ళందరినీ హై పేరోలు ఇచ్చేది మొత్తానికి వాళ్ళందరినీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి తరపు నిర్వహిస్తున్న కంపెనీకి వాళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేశారని, ఆ కంపెనీయే సభ్యులే మొన్న తెలంగాణలో కేసీఆర్ గారికి పనిచేశారనేటువంటిది కూడా చెప్తూ ఉన్నారు. వారే మొన్న అక్కడ ఆ టీం కూడా వర్క్ చేశారని చెప్తున్నారు. మరి ఇవన్నీ కూడా మరి ఇంకా పూర్తిగా చూడాలి. అవన్నీ వాళ్ళు మాట్లాడితే దాన్ని కానీ తెలవు. ఇప్పుడు మోసం చేసిన వాళ్ళు మోసం చేసామని చెప్పరు, మోసం చేయబడిన వాళ్ళు ఎవరైనా ఉంటే మేము మోసపోయామని మాత్రం వాళ్ళే చెప్పాలి. మాకు అన్యాయం జరిగిందని అన్యాయం జరిగిన వాళ్ళే చెప్పాలి. అన్యాయం చేసిన మేము అన్యాయం చేసామని చెప్పడు కదా. అందుకని అన్యాయం జరిగితే దానికి మీరు వేచి చూడాల్సినటువంటి అంశం. వంశీ గారు, ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది వంశీ గారు. ఒక 5-6 నెలల క్రితం మనందరం కూడా ఎస్పీటీలో కూడా చర్చించాము. కొన్ని కార్పొరేషన్స్లో ఉద్యోగాలకు సంబంధించి ఒక పర్టికులర్ క్వాలిఫికేషన్తో పడింది శాలరీలు, ఉద్యోగాలు. ఇవన్నీ కూడా ఐప్యాక్ టీం కోసమే అని చెప్పి ఆ రోజు వార్తలు కూడా వచ్చినాయి వంశీ గారు. అంటే కరెక్ట్గా ఐప్యాక్ టీంలో ఏమి క్వాలిఫికేషన్స్తో ఉద్యోగులు ఉన్నారో వాళ్ళ కోసం ఇవి అని చెప్పారు. వాళ్ళు కూడా చేరారు వంశీ గారు. అంటే ఇదంతా కూడా చెల్లా చెదిరి రావడం ఐప్యాక్ టీంని. ప్రశాంత్ కిషోర్ తాను తప్పుకున్న ఐప్యాక్ అనే ఆ పదాన్ని తన టీం సమర్థవంతంగా నిర్వహించేలాగా, అదే బ్రాండ్ తోటి ఆ బ్రాండ్ చెదిరిపోకుండా నిర్వహించేలాగా ఆయన నమ్మారు వంశీ గారు. కొంత ఆయన నమ్మి ఉండొచ్చు, కానీ అది కొంత అటు ఇటు మీరు అన్నట్లుగా ఇటు చెవిరెడ్డి గారి టీంలోకి వాళ్ళు వెళ్ళడం, అదేవిధంగా కార్పొరేషన్స్ పేరుతోటి ఉద్యోగాలు, దీంతో ఐప్యాక్ నుంచి వాళ్ళు చెల్లా చెదిరై ఉండొచ్చు వంశీ గారు. మొత్తం మీద అటువైపు ఇక ప్రశాంత్ కిషోర్ పరిస్థితి సరే, చంద్రబాబు నాయుడు గారిని ప్రశాంత్ కిషోర్ కలిశారు వంశీ గారు. ఇక్కడ మనం చూస్తే చంద్రబాబు నాయుడు ఇక్కడ మనకి తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్నారు. ఆయన తన పొలిటికల్ కెరీర్ అనేది సరే అంతకు ముందు ఎలా ఉన్నా కానీ ఎమ్మెల్సీగా ఆయన అడుగు పెట్టడం కానీ ఇదంతా కూడా టీడీపీ నుంచి, ఆ తర్వాత కూడా పూర్తిగా టీడీపీలో ఆయన కీలకమైన సభ్యుడిగా, అదేవిధంగా టీడీపీ అధ్యక్షుడిగా కాదు వంశీ గారు, ఇటు అంటే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. తెలంగాణ అసెంబ్లీలో కూడా టీటీడీపీ ఫ్లోర్ లీడర్గా ఉన్నారు. ఇవన్నీ అంటే ఒక కీలకమైన పదవులన్నీ చేసి తెలంగాణకి రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకి టీడీపీ నుంచి ఆయన ఒక బ్రాండ్గా ఉన్నారు వంశీ గారు. అంటే ఒక రకంగా పూర్తిగా చంద్రబాబు నాయుడు గారిని అనేక అంశాల్లో తనకు గురువుగానే భావిస్తారు. ఎందుకంటే ఆయన రాజకీయ అడుగులు అనేవి బలంగా టీడీపీలో వచ్చినాయి, ఒక బ్రాండ్ కూడా టీడీపీలో క్రియేట్ అయ్యింది. కాబట్టి ఆ నేపథ్యంలోనే ఇక్కడ ఒక్కసారి మనం అంటే కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి సునీల్ కనుగోలు గారు వంశీ గారు, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా కాగ్లో ఆ రోజు రాబిన్ శర్మ ఇప్పుడు టీడీపీకి ఆయన స్ట్రాటజిస్ట్గా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ సునీల్ కనుగోలు గారు కూడా ఆ రోజు కాగ్, ఆ తర్వాత ఇటు అంటే ఐప్యాక్, వీటిల్లో సునీల్ కనుగోలు ఉన్నారు. సునీల్ కనుగోలు కూడా అనేక రాష్ట్రాలకు సంబంధించి కొన్ని నినాదాలు వంశీ గారు, ముఖ్యంగా స్టాలిన్కి సంబంధించి కూడా మన పాలన మనదే అని చెప్పి డిఎంకేకి సంబంధించి, అదేవిధంగా ఇటు ఆ రోజు గుజరాత్కు సంబంధించి కొన్ని నినాదాలు, ఇవన్నీ స్లోగన్స్ తీసుకురావడంలో సునీల్ కనుగోలు కూడా చాలా దిట్ట అంటారు వంశీ గారు. గట్టిగా చూస్తే ఇప్పటికి 39 ఏళ్ళు వంశీ గారు సునీల్ కనుగోలుకి కరెక్ట్గా. అదే గుజరాత్లో ఆయన ఎలక్షనీరింగ్ ప్రారంభించేసరికి 2012లో ఇటు పీకే టీంలో చేరారు అని అంటే
కరెక్ట్గా చాలా యువకుడు వంశీ గారు, ఒక 26, 27 ఏళ్ల యువకుడు ఉండుంటారు. అలాంటి సునీల్ కనుగోలు వరుసగా ఒక జైత్రయాత్ర లాగా చేసుకుంటూ వస్తున్నారు వంశీ గారు. ఇటు కర్ణాటక కానీ, తెలంగాణ కానీ, హిమాచల్ ప్రదేశ్ కానీ, ఇలా అనేక చోట్ల కాంగ్రెస్ పార్టీ విజయానికి ఆయన బయటకు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ ఎలక్షనీరింగ్ తీసుకున్నాక తాను సొంతగా ఇంకొక సంస్థని స్థాపించి, బ్రిలియంట్ మైండ్స్ సంబంధించి ఒక సంస్థని స్థాపించిన తర్వాత ఆయన కూడా చాలా దూసుకెళ్తున్నారు వంశీ గారు. అంటే పీకే ఎంత పేరు తెచ్చుకున్నారో ఈరోజు సునీల్ కనుగోలు ఒక రకంగా గురువును మించి పేరు తెచ్చుకునే పరిస్థితికి వచ్చారు. అంటే ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ రాజకీయాలు అనేవి ప్రారంభమవుతున్నాయి వంశీ గారు. ఇక్కడ తెలంగాణలో సునీల్ కనుగోలు, ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, ఇంకా మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఆయన వెళ్తున్నారు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి ఇటు ప్రశాంత్ కిషోర్ కనుక అఫీషియల్గా స్ట్రాటజిస్ట్గా వస్తే, అంటే ఇక్కడ శిష్యుడు సాధించారు, అక్కడ గురువు కూడా సాధిస్తారా అని అనేది ఒకటి. అంటే మొత్తం మీద గురు శిష్యులు ఈరోజు దేశం మొత్తంలో కూడా అనేక పార్టీలు అధికారంలోకి రావడానికి ఎవరికి వాళ్ళే, అంటే ఒకవైపు ఒకళ్ళు ఇంకొక వైపు ఒకళ్ళు ఒక జైత్రయాత్ర లాగా బిగించేశారా అనేది వస్తుంది వంశీ గారు. అయితే వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రం ఈరోజు స్పందించారు. గతంలో బీహార్ బేహారీ అన్నారు, ఇప్పుడు మీరెట్ట బీహార్ బేహారీని తీసుకొని వస్తారు, అదేవిధంగా కోడికత్తి, వివేక హత్య, ఇవన్నీ కూడా ప్రశాంత్ కిషోర్ కుట్రలు అన్నారు. మరి ప్రశాంత్ కిషోర్తో మీరెలా సమావేశం అవుతారు? ఇవన్నీ కూడా ఆల్రెడీ అంబటి రాంబాబు గారు, అదేవిధంగా గుడివాడ అమర్నాథ్ గారు, వీళ్ళంతా ఇప్పటికే స్పందించారు వంశీ గారు. సీరియస్ గానే ఉండిద్దిలేండి, రెస్పాన్స్ అవటం అనేటువంటి సీరియస్ గా ఉండేది. అయితే మీరు చెప్పినట్లుగా గురు శిష్యుడు చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు గురు శిష్యులు అయితే, ప్రశాంత్ కిషోర్ అట్లాగే సునీల్ కనుగోలు గురు శిష్యులు అయితే, గురువులు అంటే చంద్రబాబు నాయుడు గారు గురువు, ప్రశాంత్ కిషోర్ గురువు, వీళ్ళిద్దరూ కలిసి పనిచేయటం, అట్లాగే శిష్యులు అనుకున్నటువంటి రేవంత్ రెడ్డి, సునీల్ కనుగోలు వీళ్ళిద్దరు కలిసి పనిచేయటం, కొంచెం రాజకీయాల్లో అది కూడా వేరు పార్టీలకు పనిచేయటం, ఇవన్నీ కొంచెం వైవిధ్యంగా ఉన్నా, విభిన్నంగా ఉన్నా, విరుద్ధంగా ఉన్నా కూడా రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది ఎవరు ఊహించలేరు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. బట్ అలాగే అప్పుడు వాళ్ళు అటువైపు ఉన్నారు, ఇప్పుడు ఇటువైపు వచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించినటువంటి ప్రశాంత్ కిషోర్, అసలు జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మ అంటే ప్రశాంత్ కిషోర్ అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళు అంటే ప్రశాంత్ కిషోర్ అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మాట అంటే ప్రశాంత్ కిషోర్ అన్నారు. మరి అలాంటి ప్రశాంత్ కిషోర్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓడించడానికి, ఆ రోజు గెలిపించడానికి పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఈరోజు ఓడించడానికి, ప్రశాంత్ కిషోర్ని జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి ప్రశాంత్ కిషోర్ పనిచేయడం అంటే అంత వైవిధ్యంగా ఉండింది. ఇవన్నీ రాజకీయాల్లో మనం ఊహించిన దానికంటే కూడా చాలా ఇదిగా జరుగుతాయి. అయితే ఇప్పుడే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా ప్రశాంత్ కిషోర్ మధ్య కీలక అంశాలు, టీడీపీ అధినేత చంద్రబాబు, ప్రశాంత్ కిషోర్ మధ్య కొన్ని కీలక అంశాలు ప్రస్తావన వచ్చినట్టుగా ఆయన ఇచ్చినటువంటి రిపోర్ట్లో, ప్రశాంత్ కిషోర్ చెప్తున్నటువంటి రిపోర్ట్లో జగన్ ప్రభుత్వం అయినా లోతైన విశ్లేషణతో ప్రశాంత్ కిషోర్ గారు ఒక రిపోర్ట్ ని అందజేశారని చెప్తున్నారు. అందులో అసలు ఆయా వర్గాల అంశాల వారీగా ప్రభుత్వ బలాబలాలను కూడా, ఎక్కడ ఏ అంశంలో ప్రభుత్వం బలంగా ఉంది, ఏ అంశంలో ప్రభుత్వం బలహీనంగా ఉందనేటువంటి వాటిని కూడా వ్యక్తం చేశారని చెప్తున్నారు. ప్రభుత్వ విధానాలపై, అంటే ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలపై మాత్రం యువత తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నది అనేటువంటి భావాన్ని పీకే వ్యక్తం చేశారని, వచ్చే ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే పలు అంశాలను కూడా ప్రశాంత్ కిషోర్ వివరించారని, అట్లాగే నిరుద్యోగం, ధరలు, విద్యుత్ ఛార్జీలు, పన్నుల బాధుడు ప్రభావం చాలా ఎక్కువగా ఉన్నాయని ప్రశాంత్ కిషోర్ తెలియజేశారని చెప్తున్నారు. నిరుద్యోగం, ధరలు, విద్యుత్ ఛార్జీలు, పన్నుల బాధుడు ప్రభావం ఎక్కువగా ఉందని, అదేవిధంగా దళితులు, బీసీలపై దాడులు ఆయా వర్గాలను వైసీపీకి దూరం చేస్తున్నాయనేటువంటి అభిప్రాయాన్ని కూడా పీకే వ్యక్తం చేశారని, ఒకరిద్దరు మంత్రులు మినహా మిగిలినటువంటి వారందరూ కూడా 0 మార్కులని వ్యాఖ్యానించారని పీకే చెప్తున్నారు. అంటే ప్రశాంత్ కిషోర్ మంత్రివర్గంలో ఒకరిద్దరు మినహా, అంటే ఇద్దరు మినహా మిగిలినటువంటి వారందరూ కూడా 0 మార్కులు అనేటువంటి దాన్ని కూడా ఆయన వ్యాఖ్యానించారని చెప్తున్నారు. అంటే ఆయన రిపోర్ట్లో పొందుపరిచారని, అదేవిధంగా ప్రభుత్వానికి అహంభావం పెరిగిందనేటువంటి భావన ప్రజల్లో వచ్చింది అనేది కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రజల అభిప్రాయాల మేరకు ప్రతిపక్షాలు వ్యూహరచన ఉండాలి, ఇది చాలా కీలకమైన అంశం. ప్రజల అభిప్రాయాల ప్రకారంగా ప్రతిపక్షాల వ్యూహరచనలు ఉన్నారు, అంతేగాని ప్రజలు ఒకటి అనుకుంటా ఉంటే నేను ఇంకోటి అంటాను, దాని ప్రకారం మీరు వెళ్ళండి అని అంటే అది కుదరదు. అదేవిధంగా అసంతృప్తితో ఉన్న యువతను కూడా ఆకర్షించేలా టీడీపీ కార్యాచరణ ఉండాలని, అట్లా చంద్రబాబు అరెస్టుతో తటస్థుల్లో వైసీపీ వర్గాల్లో కూడా జగన్ పై వ్యతిరేకత వచ్చిందనేటువంటి అభిప్రాయాన్ని కూడా ప్రశాంత్ కిషోర్ వ్యక్తం చేశారు అనేటువంటిది కూడా మరొక అంశం చెప్తున్నారు. సరే, ఏదైనా కానీ ఓవరాల్ గా చూసినప్పుడు
కొంచెం ఇవన్నీ కూడా కొంచెం దగ్గరగా ఉంటాయి. కాకపోతే ఇందులో ఏది వాస్తవం ఏదనేటువంటిది చూడాలి. సరే నెక్స్ట్ ముందు. ఓకే రాజు గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.